హల్లెలూయా. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కృతజ్ఞత కూడికను బట్టి నీకు నిజంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సోదరుడు స్టీఫెన్ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె అబికేని బట్టి వందనాలు. ఈరోజు తన యొక్క పుట్టినరోజు ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అందుకే వారు ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. నీ కుమార్తె అబిగేలు దీవించబడును గాక, వీరి కుటుంబం ఆస్వాదించబడును గాక, నీ కృప ఎప్పుడు వీరి కుటుంబానికి ఉండును గాక. మరి ప్రభువా, ఈ రాత్రి నువ్వు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. అవును ప్రభువా, నీవు మా మధ్యలో ఉన్నావు. ఎందుకంటే వాక్యం అలా సెలవిస్తున్నది, ఎక్కడైతే నా నామములో ఇద్దరు లేక ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థించుదురో వారి మధ్యలో నేను ఉండేదను అన్నావు. అవును ప్రభు, ఈ రాత్రును మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఖచ్చితంగా ఈ రాత్రి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడు దేవా. నీ వాక్యమును మాకు తెరువుము దేవా. నీ పరిశుద్ధాత్మ అనేక విషయాలు మాకు బయలుపరచును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఎల్లవేళలా మహిమకు పాత్రుడు. మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యములు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ వివరించినను సమయం సరిపోదు. అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్టు, ఒక తిరిగి జన్మించబడిన వారి యొక్క జీవితం, క్రైస్తవ జీవితం ఎవరైతే ఉంటారో ఆ జీవితమే ఒక అద్భుతమై ఉన్నది. ఇట్స్ ఏ మిరాకిల్. క్రిస్టియన్ ఈజ్ ఏ మిరాకిల్, గాడ్స్ మిరాకిల్. క్రైస్తవుడు అనేవాడు ఒక అద్భుతము, ఆశ్చర్యకరము, దేవుని ఆశ్చర్యకరమై ఉన్నాడు. మన జీవితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలతో నిండి ఉంటుంది. అది నిజం. అది మనము అందరిలాగా జీవించే వాళ్ళం కాదు, అందరిలాగా బ్రతికే వాళ్ళం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి మరి దేవుడు మనతో మరొకసారి మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. మనందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి టునైట్ ఐ వాంట్ టు గో ఏ స్మాల్ సబ్జెక్ట్, ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడగోరుతున్నాను. లూకా సువార్తలో మనకు బాగా తెలిసిన లేఖనమే 17వ అధ్యాయము 26 నుండి మనం చదువుకుందాము. లూకా సువార్త 17:26 నుండి. నోవాహు దినంలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికేబడుచుండ్రి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవుడి మాటలను దీవించును గాక. ఇంకా ముందు ఇంకా కొన్ని లేఖనాలు చదువుదాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడికలో మరొక్కసారి నీ సన్నిధికి వచ్చి నీ ప్రసన్నతలో మేము ఇప్పుడు నిలబడి నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మేము పక్షిరాజు పిల్లలుగా ఉన్నాం కాబట్టి నీ యొక్క వాక్యమును మాకు మాంసముగా ఇవ్వము దేవా. అవును ప్రభువా, అది ఏకైక మనిషి కుమారుని మాంసమై ఉన్నది, అది ఏకైక మనిషి కుమారుని శరీరమై ఉన్నది ప్రభువా, ఆ రక్తమై ఉన్నది ప్రభువా. అదే మాకు ఇప్పుడు కావాలి.
ప్రభువా ఈ రాత్రి నువ్వు తప్పకుండా మాకు సహాయం చేయి. నీవే ప్రభువా మాతో మాట్లాడు. నిన్ను రంగంపైకి ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నువ్వు బలిష్ఠుడని దూతగా నువ్వు రంగం పైన నిలబడి ఇదిగో ఈ యొక్క శరీరాన్ని మరుగు చేసుకో. అవును, బలహీనమైన ఈ శరీరాన్ని మరుగు చేసుకో. నీవే ఆ శిలువ చాటున మరుగు చేసుకొని మాతో మాట్లాడు దేవా. కావలసిన వర్తమానము ఈ రాత్రి మాకు దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలకు ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ముఖ్యంగా ఈ రాత్రి మరి ఈ కృతజ్ఞత కూడిక చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అలానే ఇక్కడున్న దేవజనులు మరి మన మధ్యలో పాస్టర్ దయాకర్ గారు ఉన్నారు, పాస్టర్ జాన్ గారు ఉన్నారు, అలానే పాస్టర్ నేమేపాల్ గారు ఉన్నారు. వారికి నేను పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలానే మీ యొక్క పరిచర్యలను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆస్వాదించును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున మరి ఒక చిన్న వర్తమానాన్ని మీ మధ్యలోనికి నేను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ప్రేమైన దేవుని పిల్లలారా, మనందరికీ బాగా తెలుసు 7 ముద్రలు ఇవ్వబడింది వధువు కోసం. 7 ముద్రలు వధువు కోసం, అన్య జనుల్లో నుండి వస్తున్న వధువు కోసం. కానీ అదే 7 బూరలు, బాబు అడ్డొస్తున్నావు నువ్వు తర్వాత చేయ పనులు. అదే 7 బూరలు ఉన్నాయనుకో, ఈ 7 బూరలు బైబిల్లో 7 బూరలు అవి ఇజ్రాయెల్ కోసం ఇవ్వబడినవి. మరి ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమని చెప్పారంటే, ముద్రలు తెరవబడినప్పుడు అప్పుడు మతపరమైన గందరగోళం ప్రారంభమవుతుంది. రిలీజియస్ మతపరమైన గందరగోళం. ముద్రలు ఎప్పుడు తెరవబడినా మతపరమైన గందరగోళం మొదలవుతుంది. ఈ మతపరమైన గందరగోళంలో ఏం జరుగుతుందంటే, అన్య జనులలో ఉన్న, ఎందుకంటే 7 ముద్రలు ఇవ్వబడిన అన్య జనులకు, అన్య జనులలో ఉన్న వధువు ఎవరైతే ఉన్నారో వారు సమకూర్చబడతారు. ఎక్కడ అంటే క్రీస్తు లోపట. అమనంటారా? వారు అన్య జనులలో ఉన్న వధువు మరి ముద్రలు తెరవబడినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడంటే, ఆ మతపరమైన గందరగోళాన్ని ఆ ముద్రలు తెరవబడినప్పుడల్లా కలిగినప్పుడు అదిగో ఈ యొక్క అన్యజనుల్లో నుండి పిలువబడిన వధువు క్రీస్తు లోపట సమకూర్చబడుతుంది. క్రీస్తు లోపట. అమనంటారా? నెక్స్ట్ అదే బూరలు, 7 బూరలు ఊదబడినప్పుడల్లా అది రాజకీయ గందరగోళాన్ని తీసుకొస్తుంది. ప్రపంచ రాజకీయ గందరగోళం, ప్రపంచ దేశముల రాజకీయ గందరగోళం, ప్రపంచ దేశముల రాజకీయ గందరగోళం. అర్థమవుతుందని అన్నది. మరి ఆ గందరగోళంలో ఏం జరుగుతుంది అంటే, ఆ బూరలు ఊదబడినప్పుడల్లా, ఎందుకంటే ఈ బూరలు ఇజ్రాయేలులకు ఇవ్వబడింది, భౌతిక ఇజ్రాయేళ్ల కోసం ఈ బూరలు ఇవ్వబడ్డాయి, ఆ 7 బూరలు. సో ఆ 7 బూరలు ఊదబడినప్పుడల్లా, ఆ బూరలు ఊదబడినప్పుడల్లా ప్రపంచ దేశాల రాజకీయ గందరగోళంలో యూదులు ఎక్కడున్నా, ఇజ్రాయేలు ఎక్కడున్నా వారు వారి దేశంలో సమకూర్చబడతారు. అవునంటారా? వారి దేశంలో. ఎందుకంటే ఈ రాజకీయ గందరగోళంలోనే యుద్ధాలు మొదలవుతాయి. ఈ రాజకీయ గందరగోళంలోనే యుద్ధాలు ప్రారంభమవుతాయి. యుద్ధాలు జరగడానికి కారణము, ప్రపంచంలో దేశాల మధ్యలో యుద్ధాలు జరగడానికి కారణము రాజకీయ గందరగోళం. రాజకీయ గందరగోళము బూరలు ఊదుడు ద్వారా యూదుల కోసం. అందుకే యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క దేశం, వాళ్ళ స్వంత దేశమై ఉన్న ఇజ్రాయెల్లోనికి వాళ్ళు తిరిగి సమకూర్చబడతారు. అమనంటారా? 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెలులకు స్వతంత్రత ప్రకటించబడింది ఐక్యరాజ్య సమితిలో. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో. అదిగో ప్రపంచంలో ఉన్న యూదులందరికీ, అన్ని దేశాలలో ఉన్న యూదులందరికీ స్వాతంత్రత ప్రకటించబడి వారు వారి స్వదేశమైన
ఇజ్రాయేలులోకి వారు వారి స్వదేశమైన ఇజ్రాయేలులోనికి సమకూర్చబడటకు వారికి అక్కడ ప్రకటించబడింది 1948లో మరి మే 14వ తారీఖున. ఆ తర్వాత జరిగిన ప్రతి యుద్ధము, అది ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధము, అది కారణాలు ప్రపంచానికి వేరువేరుగా ఉండొచ్చు. ప్రపంచం దాని కారణాలు వేరువేరు కారణాలతో పిలవచ్చు. కానీ అవి వేరువేరు కారణాలతో పిలిచిన ఆ యొక్క మీడియా కానీ, ప్రపంచ దేశాలు కానీ, ప్రపంచ దేశ రాజకీయాలు కానీ, అవి ఏ కారణాలతో పిలిచినా కానీ అక్కడ వెనకాల ఉన్న ప్రణాళిక, దేవుడి వాక్య ప్రణాళిక ఏంటంటే ఆ బూరలు ఊదబరుట ద్వారా ప్రపంచ దేశాల రాజకీయ గందరగోళము కలుగుట ద్వారా, యుద్ధాలనేది ప్రారంభం ద్వారా ఆయా దేశాలలో ఉన్న ఇజ్రాయేలులు, ఆయా దేశంలో ఉన్న యూదులు తిరిగి వాళ్ళ స్వదేశానికి రావడానికే ఇదంతా జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరిగే యుద్ధం కూడా అది కారణం. ఆమేన్. మరి శనివారం నుండి మొదలైన ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధం కూడా దానికి కారణం అదే. ప్రతిదీ అంతే. ఎందుకు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ 1,44,000 మంది ఆ వాగ్దాన దేశంలో ఉండాలి. ఎప్పుడంటే ఆ వధువు ఎత్తబడిన తర్వాత, ఈ అన్యజనుల్లో ఉన్న వధువు ఎత్తబడిన తర్వాత, అదిగో 2 ప్రవక్తలు, ప్రకటన 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ప్రవక్తలని, వాళ్ళిద్దరు సాక్షులను రాయబడ్డది. కానీ వాళ్ళ క్రియలను బట్టి మనం తెలుసుకోవచ్చు వాళ్ళిద్దరు ఎవరో కాదు కానీ మోషే ఏలియాలని. ఈ మోషే ఏలియాలుగా ఉన్న వాళ్ళిద్దరూ, బాగా వినండి, అక్కడ ఇజ్రాయేలులకు ప్రత్యక్షమవుతున్నారు. దానియేలు 70 వారాలలో చెప్పబడినట్టు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు 70 వారాలు ఉన్నాయి. ఆ దానియేలు 70 వారాలలో చెప్పబడినట్టు మొత్తం 70 వారాలు ఇజ్రాయేల్ కోసం, యూదుల కోసం నియమించబడ్డది. కానీ అందులో 69.5 వారాలు ఆల్రెడీ మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడతో పూర్తయిపోయింది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ఇజ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ 69.5 వారాలు పూర్తయిపోయి ఒక అర్ధవారం మాత్రమే వాళ్ళకు మిగిలిపోయింది. 70 వారములో చివరి అర్ధవారం. ఆ దానియేలు గ్రంథములో ఈ 70 వారాల గురించి మనం చూస్తే అక్కడ రోజు ఒక సంవత్సరంతో లెక్కించబడ్డది. ఒక్కరోజు ఒక సంవత్సరం. వింటున్నారా? ఒక్కరోజు ఒక సంవత్సరం, 1000 సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరం. దానియేలు 70 వారాలలో చూస్తే, ఎందుకంటే ఒక్కరోజు 1000 సంవత్సరాలు అనేది అది మనకు నిత్యత్వంలో కనబడుతున్నది. అది దేవునికి అక్కడ ఒక్కరోజు, ఇక్కడ 1000 సంవత్సరాలతో సమానం. ఆమేన్, హల్లెలూయా. సరే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది, సో ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టు ఒక్కరోజు మరి ఒక సంవత్సరంతో అక్కడ పోల్చబడింది. 3.5 రోజులు, అర్ధవారం అంటే వారంలో 7 రోజులు ఉంటుంది, అర్ధవారం అంటే 3.5 రోజులు. 3.5 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల యొక్క శ్రమణ కాలంలోనే అదిగో అక్కడ మోషే ఏలియాలు, మరి 2 సాక్షులు, 2 ప్రవక్తలు ఇజ్రాయేలులకు పంపబడతారు. వాళ్ళు ఆ దేశములో ప్రత్యక్షమయ్యే సమయానికి ఏం జరగాలంటే, దేవుడు చెప్పినట్టు ప్రతి గోత్రములో నుండి, మొత్తం 12 గోత్రాలు అక్కడ చెప్పబడుతున్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 12 గోత్రాలు రాయబడ్డాయి. అక్కడ ఇజ్రాయేలులోని 12 గోత్రాల పేర్లు. ఆ 12 గోత్రాలలో నుండి ఒక్కొక్క గోత్రంలో నుండి మరి 12,000 తీయబడుతున్నారు. అలా మొత్తం 12 గోత్రాల నుండి 12,000, ఒక్కొక్క గోత్రం నుండి 12,000 తీయబడినప్పుడు అలా మొత్తం 12 గోత్రాల నుండి లెక్క పెడితే 1,44,000 మంది యూదులు అక్కడ రక్షించబడవలసి ఉన్నది. అక్కడ ఎవరి పరిచర్యలో అంటే అక్కడ మోషే ఏలియాల పరిచర్యలో. అందుకే ప్రాఫెట్ ఏమంటాడంటే, ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమంటారంటే, ఎప్పుడైతే యుద్ధములు జరుగుతున్నాయో ప్రపంచంలో, వింటున్నారా, అవి దేన్ని సూచిస్తాయి అంటే రాజకీయ గందరగోళాన్ని. ప్రపంచ దేశాల మధ్యలో జరిగే యుద్ధాలన్నీ రాజకీయ గందరగోళం బట్టే అవుతున్నాయి. ఆ రాజకీయ గందరగోళం దేనికోసం వచ్చిందంటే బూరలు ఊదబడు ద్వారా. ఈ బూరలు ఊదబడు ద్వారా
ప్రపంచ దేశంలో ఒక రాజకీయ గందరగోళం ఏర్పడడం ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే ప్రియులారా, అదిగో ఇజ్రాయేలు యూదులు ఎవరైతే ఇంకా ఆయా దేశాలలో ఉన్నారో, ఇజ్రాయెల్ దేశంలో కాకుండా వేరే వేరే దేశాలలో ఇతర దేశాలలో ఉన్నారో వాళ్ళందరూ మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు సమకూర్చబడుతున్నారని బైబిల్ చెబుతున్నది. అందులో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా అదే. ఇజ్రాయెల్ ఇరాన్ గురించి మధ్యలో జరుగుతున్న యుద్ధం కూడా దానికోసమే. ఇంకా యూదులు ఎవరైతే ఉన్నారో ఇరాన్లో వాళ్ళందరూ తిరిగి ఇజ్రాయెల్ దేశానికి రావడానికి ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ లేఖనాల యొక్క నెరవేర్పై ఉన్నది. యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు విందురు అని మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆయన బోధించాడు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో అదిగో ఆయన 3 ప్రశ్నలకు జవాబు చెప్తున్నాడు. మొదటి ప్రశ్న, ఆ దేవాలయము యొక్క రాయి పైన రాయి నిలవని రోజు వస్తుందని, ఆ శృంగార దేవాలయం గురించి చెప్పాడు ప్రభు. అది ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు అడిగారు. రెండవది, నీ రాకడ సూచనలు ఏంటని అడిగారు. మూడవది, యుగ సమాప్తికి అంటే అంతమునకు సూచనలు ఏంటిదని అడిగారు. ఈ 3 ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తూ ఆయన అంటాడు, అదిగో యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు వింటారు. ఏంటిది? ఆ యుద్ధములు, యుద్ధ సమాచారం వింటారు, కానీ అంతము వెంటనే రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు అంతము వెంటనే రాదు. అసలు ఈ యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఎందుకంటే మళ్ళీ ప్రవక్త దాని గురించి బూరల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 7 బూరల దగ్గరికి వెళ్ళాడు. 7 బూరలు ఊదబడుతున్నాయే. ఎందుకు అంటే 7 బూరలు ఊదబడుతున్నాయే ప్రియులారా, అది రాజకీయ గందరగోళం కోసం. 7 బూరలు ఊదబడినప్పుడల్లా, అంటే బూరలు ఊదబడినప్పుడల్లా రాజకీయ గందరగోళం ఏర్పడుతుంది. ఆ ప్రపంచ దేశాల రాజకీయ గందరగోళం వలన యూదులు ఎక్కడున్నా సరే, ఎందుకంటే 7 బూరలు ఇవ్వబడింది యూదులకు కాబట్టి, యూదులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి తిరిగి రావడానికే. హల్లెలూయా. ఎందుకంటే 2 ప్రవక్తలు మోషే, ఎలియాలు వధువు ఎత్తబడిన తర్వాత అక్కడ ప్రత్యక్షమయ్యే సమయానికి ఆ 1,44,000 మంది అక్కడ ఉండాలి. వాళ్ళు ఆ వాగ్దాన దేశంలో ఉండాలి. ఆమేనంటారా? నేను చెప్పే మీకు ఏమైనా అర్థమవుతున్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఇది జరుగుతూ ఉన్నది. సో అంతమేమి రాదు, కానీ అంతం అనేది రాబోతున్నది. మనము ఈ వధువు ఎత్తబడిన తర్వాత అంతము ఖచ్చితంగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా వస్తుంది. ఈ వధువు ఎత్తబడిన తర్వాత యుగ సమాప్తి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఆ యుగ సమాప్తి జరగాలంటే ముందు ఇక్కడ నుండి వధువు ఎత్తబడాలి. అయితే ఇప్పుడు జరిగే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు దేనికోసము అంటే బూరలు. గుర్తుంచుకోండి, బూరలు ఊదబడుతున్నాయి. బూరలు ఊదబడినందుకే యుద్ధం, రాజకీయ గందరగోళము. బూరలు ఊదబడినందుకే ప్రపంచ దేశాల రాజకీయ గందరగోళము. అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలంతా జరిగేది ఎందుకంటే అదిగో ఆయా దేశాలలో ఉన్న ఇజ్రాయేలు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వారి స్వదేశానికి వెళ్ళాలి. అందుకోసం ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను ఇంకొకటి మీతో మాట్లాడగోరుతున్నాను. అదేమిటి అంటే, ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉండగా ఇంకోవైపు అన్యజనులకు ఏం జరుగుతున్నది? బూరలు ఊదబడుతున్నవి. బూరలు ఊదబడ్డాయి, మన కాలంలోనే ఊదబడ్డాయి 6 బూరలు. 7వ బూర 3వ ప్రపంచ యుద్ధం. 7వ బూర కూడా ఊదబడుతుంది, మనకు తెలుసు. ఆల్రెడీ అది కూడా ఊదబడుతున్నట్టే. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ప్రారంభమైంది. కానీ దేవుడు దాన్ని ఫుల్ ప్లెజర్లో దాన్ని తీసుకురాలి. అంటే సంపూర్ణమైన విధానంలో ఇంకా దేవుడు దాన్ని తీసుకురానివ్వట్లేదు. ఆయన ఆపుతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ వధువు ఎత్తబడవలసి ఉన్నది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు అన్యజనులైన వధువుకి ఏం జరుగుతూ ఉంది? బోలెడు జరుగుతూ ఉంది. చాలా లేఖనాలు నెరవేరుతున్నది. అందులో ఒకటి ఆయన రాకడ, మనుష్య కుమారుని రాకడ. మీకు అర్థమైందని అన్నది? ఇటు అన్యజనులకు ఏం జరుగుతుందంటే మనిషి కుమారుని రాకడ జరుగుతుంది. అటు ఇజ్రాయెల్లోకి ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. ఇటు అన్యజనులకు ఏం జరుగుతుందంటే రాకడ జరిగింది. అదే మన శనివారం చూసుకున్నాం. మనం
1963 ఫిబ్రవరి 28న ప్రకటన 10:1 ప్రకారముగా బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి ప్రభు దిగొచ్చాడు. హల్లెలూయా. అది ఎవరికి జరుగుతున్నదంటే అన్ని జనులోని వధువు జరుగుతున్నది. ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన మనిషి కుమారుడిగా వస్తున్నాడు. రాకడ జరుగుతున్నది. మనిషి కుమారుడిగా రాకడలో వచ్చాడు. ఆయన మనిషి కుమారుడిగా రాకడలో వచ్చి ప్రత్యక్షమవుతున్నాడు ఆయన. దాన్నే మనం ఇక్కడ లూకా సువార్త 17వ అధ్యాయంలో మరి 26వ వచనం నుండి మనం చదివినాం. మనం అవునంటారా? ఇప్పుడు ఈ మనిషి కుమారుని రాకడ గురించి ఒక మాట నేను ప్రవక్త చెప్పింది నేను చదవాలని ఆశిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. మెసేజ్ పేరు ఆయన వాక్యమును రుజువుపరచుట. ఆయన వాక్యమును రుజువుపరచుట 1964 ఆగస్టు 16. 1964 ఆగస్టు 16. ఇందులో 221 పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ప్రవక్త. ఇప్పుడు 1900 సంవత్సరాల తర్వాత, సంఘకాలాలు గడిచిపోయిన తర్వాత లూథర్ వెస్లీ గురించి ఆయన ప్రవచించినవన్నీ మనం ఇప్పుడే వాటిని పరిశీలించాం. అవి ఇక్కడ గీయబడడం చూసాం. ఏంటిది అది? 7 సంఘకాలాలు. లూథర్ వెస్లీ ఇవన్నీ కూడా 7 కాలాలు ఏమున్నాయో అవన్నీ గీయబడ్డాయి కదా, తెలుసు కదా మీకు. అవన్నీ గీయబడడం చూసాం. చంద్రుడు కిందికి వచ్చి దాన్ని గీశాడు. ఎంతమంది తెలుసా విషయం? అది 7 సంఘాలలో ఆ పటం ఉంటుంది. చంద్రుడు కిందికి వచ్చి దాన్ని గీశాడు. మరి ప్రభు స్వయంగా ఇక్కడ బోర్డు మీద మన కోసం దాన్ని గీసి చూపించాడు. అది కూడా జరిగిందా? సంఘకాలలో ప్రవక్త బోధిస్తుండగా ఏదైతే ప్రవక్త బ్రెన్హామ్ గారు అక్కడ బోర్డు పైన గీశాడో, ఆ నల్ల బోర్డు పైన వెనకాల గోడ పైన పరిశుద్ధాత్మ స్వయంగా వచ్చి సంఘంలో అందరూ చూస్తుండగా సహజాతీతంగా దేవుడు ఆ గోడ పైన 7 సంకాలాలు గీశాడా? ప్రవక్త అంటున్నాడు, ఆకాశములో చంద్రుడు కిందికి దిగొచ్చి దాన్ని గీశాడు. తెలుసు కదా? పూర్తి చంద్రగ్రహణం ఇవాళ అదే అనుకుంటా. చంద్రగ్రహణం ఇవాళ రేపు చంద్రగ్రహణం రేపు. చంద్రుడు సంఘానికి సాదృశ్యం. సూర్యుడు యేసుక్రీస్తుకి భర్తకు, చంద్రుడు భార్య సంగమునకు గ్రహణం పడుతున్నది. గ్రహణం అంటే చీకటి ఆవరిస్తున్నది. కరెక్టేనా? నేను చెప్పే మీకు అర్థమవుతుందా? ఇంతకు నేను ఇదివరకు చెప్పిన చంద్రుడు చీకటికి రావడానికి కారణం ఏంటిది అంటే, అదిగో సూర్యుని వెలుగు చంద్రుడిపైకి రాకుండా ఏదో ఆపుతున్నది. ఎంతమంది తెలుసు చంద్రగ్రహణం గురించి? ఎక్లిప్స్ గురించి తెలుసు కదా మీకు? ఎక్లిప్స్ ఎట్లా ఏర్పడుతుందో తెలుసు కదా? సూర్యుని ఒక వెలుగు నేరుగా చంద్రుడి పైన పడకుండా అడ్డుపడుతుంది. భూమి అడ్డుపడడం వలన చంద్రుడు పైన సూర్యుని యొక్క వెలుగు పడకపోవడం వలన అదేమవుతున్నదంటే గ్రహణం అంటే అది చీకట్లోకి వెళ్ళిపోవడం. సంఘం కూడా ఇప్పుడు అదేనా? సంఘము కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక వెలుగు ఇప్పుడు సంఘం పైన పడకుండా ప్రతిసారి అది అడ్డుపడతా ఉన్నది. ప్రవక్త అదే అంటాడు. అందుకే చంద్రగ్రహణాలను మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజున ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమన్నాడంటే 7 సంఘకాలలో చెప్పాడు. మొట్టమొదటిసారిగా పోపు, అప్పుడున్న రోమన్ క్యాథలిక్ పోపు తాను యెరూషలేముకి బయలుదేరాడు. పోపులలో అతనే మొదటివాడు. ఏంటిది? యెరూషలేముకి వెళ్ళినవాడు. ఎందుకంటే అప్పటికి ఇజ్రాయేలులకు స్వాతంత్రత వచ్చింది 1948లో. అలా స్వాతంత్రత వచ్చి ఇజ్రాయేలులు అక్కడ ఒక దేశంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పోపు, అప్పుడున్న పోపు, పోపు పేరు మర్చిపోయినా ఉంది, ఆల్రెడీ ప్రవక్త చెప్పాడు. ఆ పోపు ఎప్పుడైతే యెరూషలేమునకు వెళ్ళాడో అప్పుడు చంద్రుడు 6 దశలలో పూర్తిగా గ్రహణంలోనికి వెళ్ళిపోయాడు, చీకట్లోనికి. 6 దశల్లో ఆ ఫోటోలే మనకి 7 సంఘకాలాలలో ప్రింట్ చేసి ఇవ్వబడ్డాయి. అక్కడ
అప్పుడు చంద్రుడు 6 దశలలో పూర్తిగా చీకట్లోనికి వెళ్ళిపోయాడు. 7వ ఫోటో దగ్గరకు వచ్చినప్పుడు చంద్రుడు కనబడతలేడిగా, పూర్తి చీకటి. అలానే ఇప్పుడు లవదేశ కాలానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు సంఘం ఏమైపోయింది? పూర్తిగా చీకటి. ఎందుకంటే యేసుక్రీస్తు సంఘంలో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు కదా. మరి మనకు బాగా తెలుసు, 5వ సంఘకాలం లూథర్, 6వ సంఘకాలం వెస్లీ, 7వ సంఘకాలము పెంతెకోస్తు. నిన్న కూడా చదివినాం కదా, పెంతెకోస్తు, లవదిక సంఘకాలం పెంతెకోస్తు. ఇప్పుడు పెంతెకోస్తు ఏమైపోయింది? పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. సంఘం ఏమైంది? చివరి సంఘము పెంతెకోస్తు సంఘం అండి. పెంతెకోస్తు సంఘం పూర్తిగా అది చీకట్లోకి వెళ్ళిపోయింది. కారణం, వాళ్ళు క్రీస్తును బయటికి వెళ్ళగొట్టేశారు. యేసు క్రీస్తు ఇప్పుడు బయట ఉండి తలుపు తడతా ఉన్నాడు. ఆయన వండర్ఫుల్, హల్లెలూయా. యేసు క్రీస్తు ఇప్పుడు బయట ఉండి తలుపు తడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆమేనంటారా? ఆయన ఇప్పుడు లేడు, సంఘంలో లేడు. ఆయన సంఘము నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు ఆయన. మరి చివరి సంఘం ఏదంటే లవోదికియా సంఘం ఏదంటే అది పెంతెకోస్తు. సో పెంతెకోస్తు ఏమైందంటే పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా ప్రవక్త బ్రహ్మం గారు నల్లబోర్డు పైన గీసి చూపించాడు. దేవుడు దాన్ని అదిగో ఆకాశంలో చంద్రగ్రహణంలో చూపించాడు. అలానే ప్రవక్త బ్రహ్మం గారు ఆ నల్లబోర్డు పైన ఆయన దాన్ని గీసి చూపించినప్పుడు అది ఆ సమయంలోనే సంఘం అంతా అక్కడ ఉండగానే సూపర్ న్యాచురల్గా సహజాతీతంగా దేవుని ఒక పరిశుద్ధాత్మ ఆ బ్రెండమ్ టెబర్నాకిల్కి వచ్చి ఆ వెనకాల గోడ పైన అదిగో ఆ యొక్క 7 సంఘకాలాలు ఏదైతే ప్రవక్త నల్లబోర్డు పైన గీశాడో అక్కడ గీసి చూపించాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈ లూథర్ వెస్లీ గురించి ఆయన ప్రవచించినవన్నీ మనం ఇప్పుడే వాటిని పరిశీలించాము. అవి ఇక్కడ గీయబడడం చూసాము. చంద్రుడు కిందికి వచ్చి దాన్ని గీశాడు. మరి ప్రభు స్వయంగా ఇక్కడ బోర్డు మీద మన కోసం దాన్ని గీసి చూపించాడు. మరియు అది సరైనదని ధృవీకరించడానికి ఆయనే స్వయంగా దిగి వచ్చాడు. 1900 సంవత్సరాల తర్వాత మరియు మనము లవోదికియా సంఘకాలపు ముగింపులో ఉన్నాము. లూకా 17:30లో ఆయన వాగ్దానం చేశాడు, ఇదే మనిషి కుమారుడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదే మనిషి కుమారుడు సొదొమలో ఉన్న రోజుల మాదిరిగానే ఈ భూమిపై బయలుపరచబడతాడని. భూమిపై వింటున్నారా? లూకా 17:30లో చదివినంగా మనము. లూకా 17:30లో ఆయన వాగ్దానం చేశాడు, ఇదే మనిషి కుమారుడు సొదొమలో ఉన్న రోజుల మాదిరిగానే ఈ భూమిపై బయలుపరచబడతాడని. ఆయన అలా చేశాడా? ప్రశ్న అడుగుతాడు. ఆయన అలా చేశాడా? అది నెరవేరాల్సిందేనా? అది అసాధ్యం. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఆయన 3 పేర్లతో వచ్చాడు. మనిషి కుమారుడు ఒక ప్రవక్తగా, దేవుని కుమారుడు ఆత్మగా, దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిపాలన కోసం. ఫస్ట్ మనిషి కుమారుడు, మొదటి రాకడ ఏంటిది? మనిషి కుమారుడు అంటే ప్రవక్త. దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ. సంఘకాలంలో ఆయన ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు పండుగ రోజు నుండి, కరెక్టేనా? ఆత్మగా. దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిపాలన. నెక్స్ట్ జరగబోయేది అదే, 1000 ఏళ్ల పరిపాలన కోసం. కానీ మధ్యలో ఉన్న ఈ సంధి కాలంలో వినండి, మధ్యలో ఉన్న ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆయన సొంత మాటల ప్రకారము మనిషి కుమారుడు బయలుపడబడే రోజున ఆయన తన్ను తాను మనిషి కుమారునిగా బయలుపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఏమిగా దేవుని కుమారుడుగా కాదు. మళ్ళీ చెప్తున్నా, మొదటి రాకడ మనిషి కుమారుడు. ఆ తర్వాత నెక్స్ట్ 7 సంఘకాలాలు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు. పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మగా వచ్చాడు. మొత్తం 7 సంఘకాలంతా దేవుని కుమారుడు. అర్థమైందా? ఆత్మగా. నెక్స్ట్ జరగబోయేది ఏంటిది? దావీదు కుమారుడు 1000 ఏళ్ల పరిపాలన కోసం. కానీ ప్రవక్త అంటున్నాడు, మధ్యలో ఏది? దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో ఆయన తనను తాను ఏమిగా
దేవుని కుమారునిగా కాదు, మనుష్య కుమారునిగా బయలుపరుచుకుంటాడు. మనిషి కుమారుడుగా బయలుపరుచుకుంటాడు. ఇది నేను చెప్పానా, ప్రవక్త చెప్పాడా? మరి మనిషి కుమారుడిగా ఆయన భూమిపైన బయలుపరుచుకుంటాడు అంటే అది లూకా 17:30 ప్రకారముగా, 26 నుండి 30 ప్రకారముగా. ఇప్పుడు ఈ బయలుపాటుని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మనిషి కుమారుని యొక్క బయలుపాటుని ఎంతమంది నమ్ముతున్నారు? మొదటి రాకడ మనిషి కుమారుడు అందరు నమ్ముతాను. ఆ తర్వాత ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు 7 సంకాలలో ఆత్మగా, పరిశుద్ధాత్మగా, అది అందరు నమ్ముతున్నారు. నెక్స్ట్ కాబోయేది ఏంటిది? దావీదు కుమారుడిగా 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన దావీదు కుమారుడిగా పరిపాలన చేయబోతున్నాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచాన్ని దావీదు కుమారుడుగా పరిపాలన చేయబోతున్నాడు. దాన్ని నమ్ముతున్నారు. ప్రవక్త ఏమంటాడు? మనిషి నైజం ఏంటిదట అంటే జరిగిపోయిన దాన్ని నమ్ముతాడు, జరగబోయేదాన్ని నమ్ముతాడు, కానీ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని నమ్మడు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో ప్రవక్త అంటున్నాడు, మరలా ఆయన ఈసారి దేవుని కుమారుడుగా కాదు, మనిషి కుమారునిగా బయలుపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద మినిస్ట్రీ. ఇప్పుడు ఎవరు జరుగుతుంది ఆ మినిస్ట్రీ? వధువుకి. ఆమేనంటారా? ఇప్పుడు ఎవరు జరుగుతుంది ఆ మినిస్ట్రీ? వధువుకి. ఎందుకంటే పెళ్లి కుమార్తెకి ఏమి ఇవ్వాలి ప్రియులారా? 7 ముద్రలను ఇవ్వాలి. ముద్రలు ఎవరికి? అన్య జనుల నుండి వచ్చిన వధువుకి. ముద్రలు ఇప్పుడు ఎవరికి తెరవబడాలి? ఈ కాలంలో ఈ ముద్రలు ఎవరు? ఈ కాలంలోనే లవదిక సంకాలంలోనే 7వ సంకాలంలోనే అక్కడ బూరలు ఇశ్రాయేలులకు ఇవ్వబడింది, ఇక్కడ ముద్రలు వధువుకి ఇవ్వబడింది. అర్థమైన రామని చెప్పండి. సో ముద్రలు ఇప్పుడు వధువుకి ఇవ్వాలంటే ప్రకటన 10లో ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకమును దిగొస్తున్నప్పుడు ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. అదేం పుస్తకం? అది 7 ముద్రల గ్రంథం. అది దాని గురించి ప్రవక్త చెప్పాడు 7 ముద్రల గ్రంథం అని. అవును, ప్రవక్తనే చెప్పాడు. ప్రకటన 5వ అధ్యాయంలో లోపట రాయబడి వెనకాల 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నది. లోపట వెలపట రాయబడలేదు. అది చెప్పాను కానీ నేను మీకు. లోపట రాయబడి బయట 7 ముద్రల చేత ముద్రించబడింది. అందుకే లోపట ఏముందో ఎవరికి తెలియదు, ఎందుకంటే బయట అది ముద్రించబడి ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ ముద్రలను ఆయన ఏం చేశాడు? ఈ కాలంలో ఆ ముద్రలను పగలగొట్టి తెరిచాడు ఇప్పుడు వధువు కోసం. కరెక్టేనా? ప్రకటన 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఏం చేశాడు? ఆ ముద్రల గ్రంథాన్ని తన చేతికి తీసుకొని దాని యొక్క ముద్రలను పగలగొట్టి, ఆ వెనకాల ముద్రలను పగలగొట్టి 6వ అధ్యాయంలో లోపట ఏముందో అదంతా కూడా తెరవడం మొదలుపెట్టాడు ఆయన. అమనంటారా? 6వ అధ్యాయం ప్రకటనలో 6 ముద్రలు, 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర. మొత్తం 7 ముద్రలను ఆయన ఏం చేశాడు? ఆయన తెరిచాడు. ఆయన వింటున్నారని చెప్పింది. తెరిచి ఏం చేశాడు? ఇప్పుడు ప్రకటన 10లో మనిషి కుమారుడిగా దిగొస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనిషి కుమారుని రాకడా, మనిషి కుమారుడు ప్రత్యక్షమవుట. ఆమేన్, హల్లెలూయా. అదిగో మనిషి కుమారుడిగా బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి చేతిలో ఆ విప్పబడిన పుస్తకంతో దిగొస్తున్నాడు ఆయన. ఆయన వస్త్రము మేఘం వలె ఉన్నది. అంటే మేఘానే వస్త్రం వలె ధరించుకున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాలా? చాలామంది ఏమనుకుంటున్నారంటే మేఘము కేవలము శిరస్సుకు మాత్రమే ఉందనుకుంటాను. నా బైబిల్ బ్యాగ్ ఒకసారి ఈ మేఘము కేవలము క్రీస్తు శిరస్సు మాత్రమే ఉన్నా అనుకుంటాను. కానీ బైబిల్ చదవండి. ఒక పాదము సముద్రం మీద, ఇంకో పదం భూమి మీద మోపుతున్నాడు ఆయన. కానీ ఆయన మొత్తం మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు. మొత్తం మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు.
ఇప్పుడు శిరస్సు మాత్రమే మనకు ఫోటోలో కనబడుతున్నది, ఎందుకంటే శరీరం ఎక్కడ ఉందంటే భూమిపైన ఉన్నది కాబట్టి. సంఘము వధువు శరీరం భూమిపైన ఉన్నది అంటే ఇప్పుడు వచ్చిన ఈ మేఘము ఈ దేవుని 7 ఆత్మలు. ఈ మేఘం ఎవరు? 7 దూతల సమూహము. 7 దూతల సమూహము, దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు కేవలము క్రీస్తుకు మాత్రమే కాదు, శిరస్సుకు మాత్రమే కాదు, శరీరానికి కూడా ఉన్నది ఇప్పుడు అది. ఆ దేవుని 7 ఆత్మలు. అమనంటారా? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు దాన్ని ధరించుకొని వస్తున్నాడు ఆయన. ఎందుకంటే చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది, 7 ముద్రల గ్రంథం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ విప్పబడిన చిన్న పుస్తకమును వధువుకి ఇవ్వడానికి, 7వ దూత ద్వారా వధువుకి ఇవ్వడానికి ఆయన కిందికి దిగి వస్తున్నాడు. అదే మనిషి కుమారుని పరిచర్య. ఒకవైపు మనిషి కుమారుని పరిచర్య వధువు జరుగుతుంది, ఇంకోవైపు ఇజ్రాయేలులకు బూరలు. ఇక్కడనో మనిషి కుమారుని పరిచర్యలోనో 7 ముద్రలు ఇవ్వబడుతున్నది, మనిషి కుమారుని పరిచర్యలో ఇక్కడ 7 ముద్రలు ఇవ్వబడుతున్నది. ఇంకోవైపు 7 బూరలు ఊదబడుతున్నాయి. ఎవరికది? ఇజ్రాయేలులకు. ఇజ్రాయేలులకు 7 బూరలు ఇస్తున్నాడు. ఇటు 7 ముద్రలో ఆయన వధువుకి, అన్యజనంలో ఉన్న వధువుకి ఇస్తున్నాడు. ఇప్పుడు అన్యజనంలో ఉన్న వధువుకు దాన్ని ఇవ్వడానికి ఆయన మనిషి కుమారుడిగా 7 సంఘకాలంలో దేవుని కుమారుడుగా ఉన్నాడు. రాబోయే దినాల్లో 1000 పరిపాలనలో దావీదు కుమారుడుగా ఉంటాడు. కానీ ఇప్పుడు 7వ సంకాలం యొక్క చివరిలో, లవదిక సంకాలం చివరిలో ఆయన మరలా మనిషి కుమారుడుగా రావాలి. ఇప్పుడు ఆయన ఎందుకు? 7 ముద్రల గ్రంథం ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి కుమారుడిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆమెనంటారా? ప్రవక్త అంటున్నాడు తనను తాను ఒక భిన్నమైన రీతిలో బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు అది దేనికి దారితీస్తుంది? మలాకి 4. మలాకి 4. మలాకి 4 ఎవరు? ఏలియా. అవునంటారా? మలాకి 4 ఎవరు? ఏలియా. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. మలాకి 4 ఏలియాకు ఈ మనిషి కుమారుడిగా దిగొచ్చుటకు ఏమైనా సంబంధం ఉందా? ఉంది. నువ్వు సంఘకాలాలు చదివితే, వర్తమానికుడు అనే పేరు కింద సంఘకాలంలో చదివితే ప్రవక్త అంటాడు బాప్తిజమం ఇచ్చి యోహాను. చూద్దాం ఒకసారి, ట్రై చేద్దాం. నేను తీసుకురాలేదు ఇక్కడ సంఘకాలాలు, బట్ ఎనీవే మనకు యాప్ ఉంది కదా, యాప్లో చూడడానికి చేద్దాం. ట్రై టు సీ. ప్రవక్త అంటాడు బాప్తిజమం ఇచ్చు యోహాను ఒక్క నిమిషం. జస్ట్ మినిట్, నేను చూపిస్తాను మీకు. బాప్తిజమం ఇచ్చి యోహానును, ప్రవక్త ఇక్కడ అంటాడు బాప్తిజమం ఇచ్చి యోహానును దేవుడు ఏ విధముగానైతే రుజువు చేశాడు, ఏలియాని ఎలా రుజువు చేశాడు అంటే రాకడ జరుగుడు ద్వారా. యేసుక్రీస్తు రాకడ జరుగుడ ద్వారా బాప్తిజమం ఇచ్చి యోహానును
ఏలియాగా దేవుడు రుజువు చేశాడు. సేమ్ ఇప్పుడు కూడా ఆ విధంగానే ఈ మలాకి 4లో ఉన్న రెండవ రాకడ ముందు వచ్చే ఈ ప్రవక్తను కూడా ఆ విధంగానే దేవుడు రుజువు చేస్తాడు అన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్. 23వ పారాగ్రాఫ్, లవోదిక సంఘకాలము 23వ పారాగ్రాఫ్. ఇక్కడ ప్రవక్త 22 చదుదాం. ప్రకటన 10:7లోని ఈ ప్రవక్తకు వర్తమానికుడు మలాకి 4:5-6లో ఉన్న వాని వలనే ఉండును. సహజ సిద్ధంగానే అతడు ఏలియా మరియు యోహానుల వలె ఉండును. ఏలియా మరియు యోహాను. ఏ ఏలియా? తిష్బుడైన ఏలియా. మరి యోహాను ఎవరు? మొదటి రాకడ ముందు పంపబడిన బాప్తిసమిచ్చు యోహాను. వారిరువురు ఆనాటి అంగీకారం పొందిన మత పాఠశాలల ఆచారములను త్రోసివేసిరి. ఎవరు? ఏలియా మరియు యోహానులు. ఇద్దరును అరణ్యంలో నివసించిరి. వారిద్దరును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఉన్నప్పుడే బయటికి వచ్చిరి. దేవుని వద్ద నుండి సూటి యొక్క ప్రత్యక్షతను పొందిరి. వారిద్దరును వారి వారి దినమున ఉండిన మత క్రమములను నాయకులను దుయ్యబట్టిరి. అంత మాత్రమే కాదు, కానీ చెడిపోయిన వారందరినీ, చెరుపు కలుపుటకు కారకులైన వారందరినీ వారు దుయ్యబట్టిరి. గమనించండి, ఇద్దరును నీతి లేని స్త్రీలను మరియు వారి విధానములను ఖండించి వారికి విరోధంగా ప్రవచించిరి. యెజబెలునకు విరోధముగా ఏలియా లేచెను. ఫిలిప్పు భార్యకు హేరోదెకు వ్యతిరేకముగా యోహాను లేచెను. అర్థమవుతుందా? ఇక్కడ 23వ పారాగ్రాఫ్. వారు పేరు పొందకపోయినప్పటికీ దేవుని చేత రుజువుపరచబడింది. యోహానును యేసు ప్రత్యక్షపరిచెను. యేసును పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరిచెను. ఇతన్ని అన్నింటికంటే ముందుగా ఆత్మ ప్రత్యక్షపరచునని మనం ఎరగగలము. అతని జీవితంలో శక్తిగల కార్యములు బయలుపరచుచుండెను. అందులో ఏమీయూ సంశయం లేదు. మరెక్కడనూ అటువి కనబడవు. యేసు తిరిగి వచ్చినప్పుడు తనకుగా ఇతని ధృవపరచును. యోహాను ఆయన ధృవపరిచినట్టుగా యేసు వచ్చినట్లుగా యోహాను సాక్ష్యం ఇచ్చెను. గమనించండి, యోహానును ఆయన ధృవపరిచినట్లుగా యేసు వచ్చినట్లుగా యోహాను సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఇతడు కూడా యోహాను వలనే యేసు రాకకు సాక్షి అయి ఉండెను. ఆయన ఒక రెండవ రాకడకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు ఇతడు వచ్చినట్టు క్రీస్తు రాకడే నిరూపణ చేయును. మళ్ళీ చదువుతానా మీకోసం, జాగ్రత్తగా వినండి. యోహాను గురించి ఏమంటున్నాడు? బాప్తిసమిచ్చు యోహాను గురించి ఏమంటున్నాడు? యేసు తిరిగి వచ్చినప్పుడు తనకుగా ఇతనిని ధృవపరచును. ఎవరిని? ఈ కాల ప్రవక్తను. యోహానునైనా ధృవపరిచినట్లుగా, అంటే రుజువు చేసినట్లుగా, యేసు వచ్చినట్లుగా యోహాను సాక్ష్యం ఇచ్చాను. యోహానును ఆయన ధృవపరిచినట్టుగా, యోహానును బాప్తిసమిచ్చు యోహానును ఏలియాని యేసేగా ధృవపరిచింది. అయ్యో, యేసు కాదా? యేసు చెప్పలేదా ఆయన ఏలియాని? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చెప్పలేదా? శిష్యులు అడగలేదా? అలాగైతే శాస్త్రులు ఎందుకు ఏలియా ముందుగా రావాలని చెప్పుచున్నారు అంటే, అప్పుడు యేసేమన్నాడు? యోహాను గురించి చెప్పాడు. ఏలియా ఇదివరకే వచ్చిను, వెళ్ళిపోయాను, వారు తమకిష్టం వచ్చినట్టుగా అతని ఎడల చేశారు. అప్పుడు వాళ్ళు శిష్యులు కింద ఉంటుంది, యోహాను బాప్తిసమిచ్చు యోహాను గూర్చి తమతో చెప్పనని వాళ్ళు గ్రహించిరని ఉంటుంది అక్కడ. సో యేసు ఏం చేశాడు? ఇప్పుడు యోహానుని ఆయన ఆ యేసు ఒక రాకడలో బాప్తిసమిచ్చు యోహానును ఏలియాగా ధృవీకరించాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, కాబట్టి ఇతడు కూడా యోహాను వలనే యేసు రాకకు సాక్షిగా ఉండును. ఎందుకు? యోహానును ఆయన ధృవపరిచినట్లుగా, ఎవరైనా యేసుక్రీస్తు.
ఆయన ఏలియాని రుజువు చేశాడు. ఆయన ఏలియాని చెప్పాడు, ధృవపరిచాడు. యోహానును ఆయన ధృవపరిచినట్లుగా యేసు వచ్చినట్లుగా యోహాను సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఇతడు కూడా యోహాను వలనే యేసు రాకకు సాక్షిగా ఉండును. ఆయన ఒక రెండవ రాకడకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి ఇతడు వచ్చినట్టు క్రీస్తు రాకడయే నిరూపణ చేయును. ఇది చివరి రుజువు. మలాకి 4లోని ప్రవక్త నిశ్చయముగా ఇతడే. ఎందుకనగా అన్యుల కాలమంతమునకు యేసే ఉండును. అన్యుల కాలమంతమునకు యేసే ఉండును. ఆయనే స్వయంగా ప్రత్యక్షమగును. ఆయనను నిరాకరించిన వారికి ఒక అవకాశము ఉండదు. ఇక అవకాశము ఉండదు. ఫస్ట్ యోహాను వచ్చాడు, తర్వాత యేసు వచ్చాడు. యేసు వస్తున్నాడన్న సాక్ష్యాన్ని యోహాను చెప్పాడు. ఇప్పుడు యేసు వచ్చి ఏం చేశాడు? యోహానును ఏలియాని రుజువు చేశాడు, ఏలియాని ధృవీకరించాడు. శాస్త్రులందరూ ఏలియాడి ఈయన వచ్చేది ఉంటే, మెస్సయ్య వచ్చేది ఉంటే ఏలియా ముందు రావాలి కదా అని అంటుండే శిష్యులు అదే ప్రశ్న యేసుని అడిగారు. యేసు ఏమని చెప్పాడు? యోహానే ఏలియా అని చెప్పేశాడు. ఇప్పుడు యోహాను ఆయన రాకడ గురించి సాక్షిగా ఉన్నాడు. ఆయన వచ్చాడని చెప్పాడు అక్కడ సాక్షి. అలానే ఇప్పుడు కూడా ఈ రెండవ రాకడ ముందు వచ్చే ఏలియాను కూడా ఆయన కూడా రెండవ రాకడ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ రెండవ రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుందట? స్వయంగా ఆ యేసే ఆయనను ధృవీకరిస్తాడంటాడు ప్రవక్త. క్రీస్తు రాకడయే నిరూపణ చేయును. ఇదే చివరి రుజువు. మలాకి 4లోని ప్రవక్త నిశ్చయంగా ఇతడే. ఎందుకనగా అన్యుల కాలాంతమునకు యేసే ఉండును. ఇప్పుడు ఎవరున్నారు? అర్థం కాలేదా? ప్రవక్త వచ్చాడు, ఏలియా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆయన రాకడను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యేసు రాకడ జరిగింది. ప్రకటన 10లో యేసు రాకడ జరిగింది. ఇప్పుడు జరిగిన తర్వాత ఏం చేశాడు? ఈయన ఏలియాని ధృవీకరించాడు. ఈ రాకడ ఈయన ఏలియాని ధృవీకరించాడు. ఈ మనిషి కుమారుని రాకడ విలియం బ్రెన్నామ్ని ఏలియాని ధృవీకరించాడు. అమనంటారా? ఇప్పుడు ధృవీకరించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. మనిషి కుమారుని రాకడ జరిగిన తర్వాత విలియం బ్రెన్నామ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన పరిచయం చేసేసాడు. ఇప్పుడు ఆయన ఈ అన్యుల కాలాంతమునకు యేసే ఉండును. ఆయనే స్వయంగా ప్రత్యక్షమగును. ఆయన నిరాకరించిన వారికి అవకాశం ఉండదు. ఏలియాను ఒప్పుకుంటున్నారు విలియం బ్రెన్నామ్ని ఈరోజు ఎండ్ టైం మెసేజ్లా. కానీ విలియం బ్రెన్నామ్ పరిచయం చేసిన యోహాను వల్ల ఈయన కూడా ఉన్నాడు. నిన్నటి దినమంది నేను ఎడమానే వర్తమానంలో 7 సంఖ్యలు 7 ముద్రలు ఎడమానే వర్తమానంలో 38వ పారాగ్రాఫ్ నుండి నేను చదివి వినిపించిన. నేను యోహాను వలె ఉంటాడు ఈయన అని. మొదటి రాకడ ముందు వచ్చిన యోహాను వలె. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాడు ప్రవక్త, యోహాను వలె ఉన్నాడు ఇప్పుడు ఈయన. యోహాను ఏలియాని ఎవరు ధృవీకరించారు? యేసు రాకడ, యేసు వచ్చుడు ద్వారా. ఇప్పుడు యేసు వస్తాడు, ఆయన రాకడ జరుగుతాడనేది సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే యోహాను. అక్కడ మొదటి రాకడ సాక్ష్యం ఇచ్చింది యోహాను, యేసు వస్తాడని. ఇప్పుడు ఆ రాకడ జరిగినప్పుడు యేసే స్వయంగా యోహానును ఏలియాని ధృవీకరించాడు ఆ రాకడ. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏమాన్ మళ్ళీ మలాకి 4 మళ్ళీ ఒక ఏలియా ఉంటాడు. ఇతను కూడా యోహాను వలె ఉంటాడు. రెండవ రాకడ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు ఆ రెండవ రాకడలను వచ్చినప్పుడు ఈయన ఏలియాని రుజువు చేస్తున్నాడు. ఈయన ఏలియాని రుజువు చేశాక అదిగో ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఇక రంగం పైన అక్కడ ఎలా అయితే మొదటి రాకడలో మనిషి కుమారుడు ఉన్నాడు, స్వయంగా యేసే ఉన్నాడు. అది కూడా ఆ సమయం మొదటి రాకడ సమయము అది యూదుల యొక్క కాలం అంతమై ఉన్నది. అది ఇజ్రాయెల్ కాలం అంతమేనా? అది అయ్యో, మొదటి రాకడ ఇజ్రాయెల్ కాలం అంతం కాదా? ఇప్పుడు ఏం కాలం ఇది? రెండవ రాకడ అన్యజనుల కాలం అంతం. అది యూదుల కాలం అంతమైతే
ఇది అన్యజనుల కాలం అంతం. అక్కడ యోహాను వచ్చాడు, ఏలియా. ఇక్కడ విలియం బ్రెన్హామ్ వచ్చాడు, ఏలియా. మలాకి 4 ప్రకారముగా అక్కడ యోహాను సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తు మొదటి రాకడ. ఇక్కడ విలియం బ్రెన్హామ్ సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తు రెండవ రాకడ. అక్కడ యోహానును అదిగో ధృవీకరించింది ఎవరంటే మొదటి రాకడలో యేసు వచ్చుడు ద్వారా ధృవీకరించాడు, యోహానే ఏలియా అని. ఇక్కడ కూడా రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చుడు ద్వారానే ఇదిగో విలియం బ్రెన్హామే ఏలియా అని ధృవీకరిస్తున్నాడు. అక్కడ యోహాను రంగంపై నుండి వెళ్ళిపోయాడు, మనిషి కుమారు రంగంపై ఉన్నాడు, యేసు రంగంపై ఉన్నాడు యూదుల దినముల యొక్క అంతములో. ఇక్కడ కూడా మరలా విలియం బ్రెన్హామ్ ఏలియా రంగంపై నుండి వెళ్ళిపోయాడు 1965లో. ఇప్పుడు అన్యజనుల యొక్క కాలం యొక్క అంతములో మనిషి కుమారుడు యేసే స్వయంగా భూమిపైన ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఇంత క్లియర్గా ప్రవక్త చెప్పాడు. ఆయన రాకడ జరగలేదు అన్నటోళ్ళని ఏమనాలి ఇప్పుడు నేను? అందుకే నేను అంటున్నా, ఈ రాకడ జరగలేదు 1923 అది రాకడ కాదు అని చెప్పేటోళ్ళు అందరూ అబద్ధ బోధకులు, అబద్ధ అభిషక్తులు. ఈ చివరి కాలంలో వధువుని మోసపరచడానికి ప్రయత్నించేవాళ్ళు. ఎందుకంటే మత్తయి 24:24 ప్రకారముగా వధువుని మోసపరచుటకు ప్రయత్నం చేయాలి అపవాది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించుటకు ప్రయత్నించును. మత్తయి 24:24. సో వీళ్ళు ఉండాలి కదా మధువుని మోసపరచడానికి ప్రయత్నించడం. ఇదిగో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ చివరి కాల వర్తమానంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇంత క్లియర్గా ప్రవక్త చెప్పినా దాన్ని నమ్మట్లేదు వాళ్ళు. అక్కడ ఓడు రాస్తాడు పుస్తకంలో, ఏమని రాస్తాడు? నేను చదివిన, నా దగ్గర ఉందా పుస్తకం. ఏమని రాస్తాడు? మహిమలో రాబోతున్న యేసును విలియం బ్రెన్హామ్ పరిచయం చేసిండట. మహిమలో రాబోతున్న యేసును విలియం బ్రెన్హామ్ గారు ఏంది డినామినేషన్లు అన్నీ పరిచయం చేస్తానాయి. డినామినేషన్ సంఘాలన్నీ, సంస్థాగత సంఘాలన్నీ పరిచయం చేస్తానాయి. అందరూ మహిమలో వస్తాడు, మహిమలో వస్తాడు, మహిమలో వస్తాడని, యేసు మహిమలో వస్తాడని పాటలు కూడా పాడుతున్నారు. పాటలు కూడా రచించి పాటలు కూడా పాడుతున్నారు. యూట్యూబ్ నిండా కనబడతానాయి. యేసురాజు త్వరగా రాబోచున్నాడు అని, యేసు రాజుగా వచ్చుచున్నాడని. కానీ 1920లో ఆయన ఆల్రెడీ సింహము రాజుగా వచ్చాడైనా, సింహముగా రాజుగా వచ్చాడైనా. కానీ వాళ్ళు దాన్ని నమ్మరు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ అబద్ధ బోధకులు, ఈ యాంటీ మెసేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నమ్మరు. వాళ్ళు సరే దీని ఎక్స్ప్లెనేషన్ ఏమను, వాళ్ళు సొంతంగా వివరణలు ఇస్తారు తప్ప ప్రవక్త చెప్పిన దాన్ని తీసుకొని చెప్పరు వాళ్ళు. ప్రవక్త చెప్పిన దాన్ని తీసుకొని చెప్పరు వాళ్ళు. ఇగో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, యేసు రాకడ, మొదటి రాకడ యోహానును స్వయంగా యేసే ఏలియా అని ధృవపరిచాడు. ఇప్పుడు అలా ఉన్న యోహాను వలె ఒకడు ఇప్పుడు కూడా మలాకి 4 ప్రకారంగా ఉండి మరలా స్వయంగా యేసు రాకడలో యేసే స్వయంగా ఈయనను కూడా ఏలియాని రుజువు చేస్తాడు. అందుకే వీళ్ళు విలియం బ్రెన్హామ్ని ఏలియాగా నమ్ముతలేరు. పేరు పెట్టుకున్నారు, విలియం బ్రెన్హామ్ పేరు. ఫోటోలు పెట్టుకుంటున్నారు విలియం బ్రెన్హామ్ గారిది. మేఘం ఫోటో పెట్టుకుంటున్నారు, క్రీస్తు మేఘం ఫోటో. అందులో క్రీస్తు ఉన్నాడని కూడా చాలామంది నమ్ముతలేరు. ఉట్టి మేఘం వచ్చి, మేఘం రావడానికి అదేమన్నా నీళ్ళ మేఘమా అది? లేకపోతే రాకెట్ మేఘం? అది రాకెట్ పొగ ద్వారా వచ్చిన మేఘం? అది ఉట్టి మేఘం రావడానికి అది నీళ్ళ మేఘమా, రాకెట్ పొగ మేఘమా? క్రీస్తు మేఘం ధరించుకొని వచ్చాడు. ప్రకటన 10లో క్రీస్తు మేఘమును వస్త్రం వల్ల ధరించుకొని వచ్చాడు. మనిషి కుమారుడు వచ్చాడు. అక్కడ మనిషి కుమారుడు రాకడ, మొదటి రాకడలో అదిగో యూదుల కాలం అంతములో వచ్చాడు ఆయన. ఆ మనిషి కుమారుడు రాకడను ప్రకటించడానికే ఏలి ఆత్మ శక్తి గలవాడైన బాప్సమిచ్చి యోహాను వచ్చాడు. అక్కడ యోహాను వచ్చి ఆ రాకడ గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చిన ఆ రాకడ వచ్చినప్పుడు స్వయంగా యేసే యోహానుని ఏలియాని ధృవీకరించాడు. అలానే ఇప్పుడు అన్యజనుల కాలం ఒక ముగింపులో ఏమాన్ మరలా యేసు ఒక రాకడను గురించి, మనిషి కుమారుని రాకడను గురించి మలాకి 4 ప్రకారంగా రెండో రాకడ ముందు పంపబడుతున్న ఏలియా విలియం బ్రెన్హామ్ సాక్ష్యం ఇచ్చాడు.
ఇప్పుడు ఆ రాకడలో క్రీస్తు 1963లో వచ్చినప్పుడు, ప్రకటన 10:1 వచ్చినప్పుడు ఆయన ఏం ధృవీకరిస్తున్నారంటే విలియం బ్రెన్హామ్ ఏలియా అని. చరిత్ర మరలా పునరుత్తమవుతున్నది. చరిత్ర మరలా పునరుత్తమవుతున్నది. సూర్యుని కింద కొత్తవేమీ జరగడం లేదు. ఇదివరకు జరిగినవే మరలా జరుగుతున్నది. ఇంతవరకు జరిగినవని ఇదివరకు జరిగినవే, ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఇదివరకు జరిగినవే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినవే. చరిత్ర మరలా పునరుత్తమవుతున్నది. అది యూదుల కాలం అంతమైతే ఇది అన్యజనుల కాలాంతము. ప్రవక్త అంటున్నాడు, కాలాంతమున, అన్యుల కాలాంతమున యేసే ఉండును, ఆయనే స్వయంగా ప్రత్యక్షమగును. కళ్ళు తెరవండ్రా బాబు, ఎంటమెసెస్ సేవకులారా, విశ్వాసులారా, కళ్ళు తెరవండి. ఓపెన్ యువర్ ఐస్. చూడండి, ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు. ఆయనను నిరాకరించిన వారు, ఓయ్ ఏలియాని కాదు, విలియం బ్రెన్హామ్ని కాదు, ఆయనను నిరాకరించిన వారికి ఇక అవకాశం ఉండదు. ఫినిష్. మనిషి కుమారుని రాకడను నమ్మని ప్రతి వాడు, ఈ రెండవ రాకడ నమ్మని ప్రతి వాడికి ఇక అవకాశం ఉండదు. ఇక వాడికి వాళ్ళు ఎత్తబడుటలో ఉండరు. వాళ్ళు ఎత్తబడుట వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారు. ద మిస్ ద ర్యాప్చర్. ఖచ్చితం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేనంటారా? ఆమేనంటారా? హల్లెలూయా. సో ప్రాఫిట్ ఏమంటున్నాడు ఇప్పుడు? మళ్ళీ తిరిగి మనం వెనకకు వద్దాం. మనుష్య కుమారుడుగా బయలుపరుచుకుంటాడు. ఎప్పుడు? 3 పేర్లు. మనుష్య కుమారుడు అంటే ప్రవక్త, ఒక ప్రవక్తగా. దేవుని కుమారుడు అంటే ఆత్మగా, పరిశుద్ధాత్మగా 7 సంఘాలలో. దావీదు కుమారుడు అంటే 1000 ఏళ్ల పరిపాలన కోసం. కానీ దేవుని కుమారుడు పరిశుద్ధాత్మగా, 1000 ఏళ్ల పరిపాలన కోసం దావీదు కుమారుడిగా మధ్యలో ఆయన మనిషి కుమారునిగా బయలుపరుచుకుంటాడు. మలాకి 4 ఖచ్చితంగా సరైనది. చూడండి, మనిషి కుమారుడు తనను తాను బయలుపరుచుకుంటాడు. గత కాలంలో మనకు ఉన్నట్లుగా పెద్ద పెద్ద సంస్థలు, మరి ఇతర విషయాలు కాదు. కానీ మలాకి 4ను ప్రత్యక్షపరచడానికి ఆయన మళ్ళీ వినండి. కానీ మలాకి 4 ఎవరు? విలియం బ్రెన్హామ్, ఏలియా. మలాకి 4ను ప్రత్యక్షపరచడానికి ఆయన మళ్ళీ మనిషి కుమారునిగా తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. మలాకి 4 ఎవరు? విలియం బ్రెన్హామ్, ఏలియా. ఆయన మళ్ళీ మనిషి కుమారుడుగా ఆ మలాకి 4ను ప్రత్యక్షపరచడానికి ఆయన మళ్ళీ మనిషి కుమారునిగా తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. మరి ఆ దినమున నేను ప్రవక్త అయిన ఏలియాని మీ వద్దకు పంపుదును. అతడు పిల్లల హృదయంలో అపోస్తులైన పితరుల విశ్వాసం వైపుకు, ఈ మత శాఖవాదము నుండి మరలించి అసలైన వాక్యం వైపుకు తిప్పుతాడు. అదేనా ఇప్పుడు జరిగింది? ఆయన వాగ్దానం చేసిన ఆ అంచకాల వధువు వృక్షాన్ని బయటకు తీయడానికి ఇది జరుగుతుంది. ఆయన వాగ్దానం చేసిన చివరి కాల వధువు వృక్షాన్ని, బ్రైట్ ట్రీ, బయటికి తీయడానికి ఇది జరుగుతుంది. సాయంకాలమున వెలుగు కలుగును. అది మసకగా ఉన్న పగలు కాదు, వెలుగుగా ఉంటుంది. అది పగలు అని కానీ రాత్రని కానీ పిలవలేని దినము. చూడండి, అది శరీరమును నిర్మిస్తుంది. ఏం చేస్తుంది? ఒక్కొక్క మెసేజ్ టైం బాంబే, అణుబాంబులు కూడా పనిచేయదు. బాగేనండి. సాయంకాల వర్తమానం, లూథర్ది సాయంకాల వర్తమానం కాదు, వెస్లీది సాయంకాల వర్తమానం కాదు. అర్థమవుతుందా? వాళ్ళ సాయంకాల వర్తమానమా? వెస్లీది సాయంకాల వర్తమానం కాదు, లూథర్ది సాయంకాల వర్తమానం కాదు. సాయంకాల వర్తమానం పెంతెకోస్తులది కూడా కాదు. ఎందుకంటే లవోదికీయ మొదలైందే పెంతెకోస్తులతో. పెంతెకోస్తు సంఘశాఖ, తర్వాత సంఘశాఖగా మారింది. అది అనుభవాన్ని సంఘశాఖగా మార్చేశారు. అది యాక్చువల్గా పెంతెకోస్తు అనేది ఒక అనుభవం. ఏంటి అది? పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడుట, పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడుట. ఆ అనుభవాన్ని వాళ్ళు ఏం చేశారు? శాఖగా మార్చేశారు, సంస్థగా మార్చేశారు దాన్ని. కరెక్టేనా? ఒక సిద్ధాంతంగా. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. సాయంకాల సమయం అంటే అది లూథర్ కాలం కాదు,
వెస్లీ కాలం కాదు, పెంతెకోస్తల కాలం కాదు. మరి ఎవరి కాలం? సాయంకాల వర్తమానికుడు వచ్చినప్పుడు అది సాయంకాలం. అది నిన్న రాత్రి చెప్పిన మెసేజ్ విన్నారా? సికింద్రాబాద్లో విన్నారా? సాయంకాల వర్తమానికుడుగా ఎలియాజర్ వెళ్ళాడా? సాయంకాల వెలుగును పట్టుకొని వెళ్ళాడు. సాయంకాల వెలుగు ఎవరు? ఇస్సాకు వర్తమానాన్ని. ఇప్పుడు కూడా మన ఎలియాజర్ విలియం బ్రేనామ్ సాయంకాల వెలుగును పట్టుకొని వచ్చాడు. ఎవరు? ఇస్సాకు మన ఇస్సాకు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? శిరస్సు, తలరాయి. సంఘానికి శిరస్సు, శరీరానికి శిరస్సు, తలరాయి. ఎవరు పట్టుకొని వచ్చారు ఈ తలరాయి వర్తమానాన్ని? ఇస్సాకు వర్తమానాన్ని, యేసుక్రీస్తు వర్తమానాన్ని, సాయంకాల వెలుగును ఎవరు పట్టుకొని వచ్చారు? సాయంకాల వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రెనామ్. అర్థమైందా అందరికీ? ఇప్పుడు శరీరం ఎక్కడ నిర్మించబడుతుంది? ఇప్పుడు రెస్టోరేషన్ ఆఫ్ ద బ్రైడ్ ట్రీ అనే మెసేజ్ చదివితే వధు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానం నేను చెప్తాను తొందరలోనే, కానీ అంతలో మీరు చదవండి. ఇదంతా వధు వృక్షం ఎక్కడ పునరుద్ధరణ అవుతుందో తెలుసా? కంప్లీట్గా శరీరం ఎక్కడ పునరుద్ధరణ అవుతుందో తెలుసా? ఇప్పుడు సాయంకాల వర్తమానికుడు సాయంకాల వర్తమానాన్ని, సాయంకాల వెలుగును బోధిస్తున్నప్పుడు శరీరం రెడీ అవుతుంది. అందుకే విలియం బ్రెనామ్ మళ్ళీ పునాది దగ్గర నుండి కట్టడం మొదలుపెట్టాడు. పునాది ఏంటిది? ఆది అపోస్తల బోధ. పునాది ఆది అపోస్తల బోధ. పిల్లల విశ్వాసాన్ని, పిల్లలెవరు? మనమేనా? పిల్లల విశ్వాసాన్ని అపోస్తుల అయిన తండ్రుల విశ్వాసం వైపు త్రిప్పడం. అంటే ఎక్కడి నుండి మొదలైంది? ఇప్పుడు మళ్ళీ పునాది దగ్గర నుండి కట్టాలి. అదిగో పాత నిబంధనలో తీసుకుడైన ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని, ఆ రాళ్లను మళ్ళీ మొదటి నుండి కట్టడం మొదలుపెట్టాడు. పడిపోయిన పునాదిని మళ్ళీ కట్టడం మొదలుపెట్టాడు. ఎఫెసీ 2:20 ఏంటిది? అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. పునాది ఎవరు? అపోస్తులు ప్రవక్తలు వేసింది. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేయాలి? పిల్లల హృదయమైన మన హృదయాలను మళ్ళీ తన్నుల తట్టు, ఆది అపోస్తుల తట్టు తిప్పడం. అంటే మళ్ళీ పునాది నుండి మొదలు పెట్టాలా? సో శరీరం ఇప్పుడు ఎప్పుడు కట్టబడుతున్నది? ఇప్పుడు మళ్ళీ వధు వృక్షం ఎప్పుడు పునరుద్ధరించబడుతున్నది? సాయంకాల సమయంలో సాయంకాల వర్తమానికుడు విలియం బ్రెనామ్ ద్వారా మళ్ళీ ఈ శరీరం పునరుద్ధరించబడుతున్నది, వధు వృక్షం పునరుద్ధరించబడుతున్నది. ప్రవక్త అంటున్నాడు, సాయంకాలమన వెలుగు కలుగును. అది మసకగా ఉన్నా పగలు కాదు, వెలుగుగా ఉంటుంది. అది పగలని కానీ రాత్రని కానీ పిలవలేని దినం. చూడండి, అది శరీరమును, బాడీ నిర్మిస్తుంది. సాయంకాల వర్తమానం ఏం చేస్తుంది? శరీరాన్ని, బాడీని నిర్మిస్తుంది. సంఘకాలాలు మళ్ళీ పునాది దగ్గర నుండి మొదలు పెడతాడు, నిర్మిస్తుంది. అయితే తూర్పున ఉన్న అదే శిరస్సు, తూర్పున ఇజ్రాయెల్. ఆయన వచ్చిన మొదట అక్కడ ఎక్కడ? ఇజ్రాయెల్, తూర్పు. ప్రపంచపటంలో అది తూర్పు. అయితే తూర్పున అదే శిరస్సు మళ్ళీ ఇక్కడ పడమరన ఉన్నది. సాయంకాల సమయమున వెలుగు కలుగును. నాకు ఆ పాట పాడాలనిపిస్తూ ఉంది. తూర్పున అదే శిరస్సు, మనిషి కుమారుడు రాగడా, మనిషి కుమారుడు రాగడా, దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మళ్ళీ పడమరన ఇక్కడ ఉన్నది. అయితే తూర్పున ఉన్న అదే శిరస్సు మళ్ళీ ఇక్కడ పడమరన ఉన్నది, పశ్చిమమున ఉన్నది. వస్తది కాదు ఉన్నది.
అంటే ఇప్పుడు ఏమవుతాను సాయంకాల వర్తమానంలో? ఫస్ట్ ఏలియాగా ఆయన పునాది దగ్గర నుండి మొదలుపెట్టి శరీరం అంటే తెలుసుగా మీ అందరికీ. ఇదిగో ఇక్కడ ఉన్న 7 స్టెప్స్, 7 సంఘకాలాలు. శరీరం నిర్మితమవుతా ఉన్నది, వధువృక్షం మరలా పునరుద్ధరణ అవుతా ఉన్నది. వధువృక్షం మరలా పునరుద్ధరించబడుట. తర్వాత ఏం జరుగుతుందట? సాయంకాల వెలుగులో తూర్పున ఉన్న అదే శిరస్సు మళ్ళీ ఇక్కడ పశ్చిమమున ఉన్నది. అంటే మరలా క్రీస్తు వస్తున్నాడు మనిషి కుమారుడిగా. సాయంకాల సమయమున వెలుగు కలుగును. ఓ, నాకు ఆ పాట పాడాలనిపిస్తున్నది. సాయంకాల సమయమున వెలుగు కలుగును, మహిమగల మార్గాన్ని నిశ్చయంగా కనుగొంటావు. నీటి మార్గములో ఈనాడు వెలుగున్నది. ఆయన అమూల్యమైన నామములో పాతబెట్టబడి, యవనులారా, వృద్ధులారా, మీ పాపములన్నిటి విషయమై మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా మీలోనికి ప్రవేశించును. సాయంకాలపు వెలుగులు వచ్చాయి. దేవుడు మరియు క్రీస్తు ఒకటి అన్న సత్యం ఇప్పుడు తెలియజేయబడుతుంది. 222వ పారాగ్రాఫ్ ఇదినండి. మరి మనిషి కుమారుడు తాను పూర్వమున్న అదే శక్తితో తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ బాగినండి. మనిషి కుమారుడు తాను పూర్వమున్న అదే శక్తితో తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. సంఘకాలంలో జరిగినట్లుగా కేవలం నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడ వంటి వాటి ద్వారా మాత్రమే కాదు, కానీ మనిషి కుమారునిగా. సంఘకాలంలో ఏమొచ్చింది? ఫస్ట్ నీతిమంతులుగా తీర్చబడుట, నీతీకరణ. ఎవరి వర్తమానం? ఎవరి వర్తమానం సంఘకాలంలో? అది నీతిమంతుడిగా తీర్చబడుట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతీకరణ ఎవరిది? అది లూథర్ వర్తమానం. అది తర్వాత శుద్ధీకరించుట, పరిశుద్ధపరచబడుట, అదే ఎవరిది వర్తమానము? శుద్ధీకరణ వర్తం. ఓ, ఇంత మొద్దు మొక్కలు ఎట్లా పోతారో పరలోకం, కానీ పోవడం అయితే కష్టం. ఇవన్నీ మనకు నర్సరీ పాఠాలుగా ఉండాలి. ఏం పాఠాలు? బేసిక్స్, నర్సరీ లాగా ఉండాలి ఇప్పుడు ఇవి. సో ఏంటిది ఇప్పుడు? నీతీకరణ, శుద్ధీకరణ. సంఘకాలంలో జరిగినట్టుగా కేవలము నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట వంటి వాటి ద్వారా మాత్రమే కాదు, కానీ మనిషి కుమారునిగా. ఈ వర్తమానము నీతీకరణ, శుద్ధీకరణ మాత్రమే కాదు. వింటున్నారా? అది సంఘకాల వర్తమానం. అది లూథర్, వెస్లీల వర్తమానం. కానీ విలియం బ్రెన్నా వర్తమానం ఏంటిది? సాయంకాల వర్తమానికుని వర్తమానం. మనిషి కుమారుడు. మ్యాన్. కానీ మనిషి కుమారుడుగా. ఎవరి మనిషి కుమారుడు? ఆయనే వాక్యం. ఎవరి మనిషి కుమారుడు? ఆయనే వాక్యం. మొదటి రాకడలో మనిషి కుమారుడు ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునిడే ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:3 వచ్చినాం. మరి 14 వచ్చిన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా, మనుష్య కుమారుడిగా మన మధ్య నివసించాడు. ఎవరా మనిషి కుమారుడు? వాక్యం. ఇప్పుడు కూడా ఎవరా మనిషి కుమారుడు? వాక్యం. ఆయనే వాక్యం. మరి వాక్యం 2 అంచుల ఖడ్గం కంటే పదునైనది, శక్తి గలది, మరి హృదయ ఆలోచనలను వివేచించినది. ఆయన ఏం చేయాల్సి ఉంది? ఆయన ఆ వాక్యమును నిరూపించాల్సి ఉంది. ఆయన ఏం చేస్తాడు? అది జరుగుతున్నప్పుడు గమనించండి. ప్రారంభంలో ఆయన ఏ రూపంలో అయితే ఉన్నారో అదే అగ్నిశమం రూపంలో చూడండి. అందుకేనా అగ్నిశమం రూపం ఏంటిది? ప్రారంభంలో ఆయన ఏ రూపంలో ఉన్నాడో అదే రూపం మళ్ళీ అగ్నిస్తంభం. కరెక్టేనా? అగ్నిస్తంభం. హల్లెలూయా. అదే అగ్నిస్తంభం రూపంలో చూడండి. హెబ్రీ 13:8 చెప్పినట్లుగా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని ఆయన నిరూపిస్తున్నాడు. అదేమిటి? నిన్నటి యేసుక్రీస్తు మోషేతో అరణ్యములో ఉన్నది ఆ క్రీస్తే. అది బైబిల్ చెప్పిందని మీలో ఎంతమందికి తెలుసు? అది నిన్న. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇది నమ్ముతున్నారా? క్రొత్త నిబంధనలో ఉన్నది ఆ క్రీస్తే.
అప్పుడు అంత్యదినమున ఉన్నది కూడా అదే క్రీస్తు, మనిషి కుమారుడు. చూసారా, మోషే కాలంలోన క్రీస్తే, పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్న అదే క్రీస్తు, ఇప్పుడు అంత్యదినాలలో కూడా అదే క్రీస్తు, మనిషి కుమారుడు. మారలే. ఎందుకంటే ఎబ్రీ 13:8 ప్రకారంగా ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అవునంటారా? 223వ పారాగ్రాఫ్ యోహాను 14:12 కూడా గమనించండి. నేను చేయు క్రియలను మీరును చేదురని చెప్పాడు. ఈ ఇతర లేఖనాలన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి నిరూపిస్తున్నాడు. లూథరన్ కాలం కాదు, వెస్లీ కాలం కాదు, పెంతకోస్తు కాలం కాదు, బ్యాప్టిస్టు లేదా ప్రెస్బిటేరియన్ కాలం కాదు. మన చరిత్ర మన బైబిల్ ద్వారా వాటిని పరిశీలించి నిరూపించాము. కానీ ఇదేమిటి? సమస్తము నెరవేరవలసి ఉన్నప్పుడు వాక్యమును నెరవేర్చడానికి మనిషి కుమారుడు బయలుపరచబడే కాలం ఇది. మనిషి కుమారుని ప్రత్యక్షత వెస్లీ కాలంలో జరగలేదు, లూథరన్ కాలంలో కాదు, వెస్లీ కాలంలో కాదు, పెంతకోస్తల కాలం కాదు, బ్యాప్టిస్ట్ లేదా ప్రెస్బిటేరియన్ కాలం కాదు. అమనంటారా? ఆ సంఘకాలంలో ఎక్కడ కూడా ఆయన మనిషి కుమారుడుగా ప్రత్యక్షం కాలేదు ఆయన. ఎందుకంటే ఆయన రావాల్సింది సాయంకాల సమయంలో, సాయంకాల వర్తమానికుడు రంగంపై ఉన్నప్పుడు. ఆయన రావాల్సింది ఏలియా సమయంలో. మలాగి నాల్లోని ఏలియా రావాలి. ఏలియా వచ్చినప్పుడే మనిషి కుమారుడుగా ఆయన రావాలి. ఆయన విలియం బ్రెనమ్ మనిషి కుమారుడిగా యేసు క్రీస్తును పరిచయం చేయాలి అంటే ఆయన ఏలియాగా విలియం బ్రెనమ్ రంగంపైన ఉండాలి. మలాకి 4వ అధ్యాయం ప్రకారముగా అది సాయంకాల వర్తమానికుడిగా జకర్యాలో చెప్పినట్టు అది పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాలమున వెలుగు కలుగును. సాయంకాల వర్తమానికుడు వచ్చినప్పుడు ఆయన మనిషి కుమారుడుగా తనను తాను బయలుపరుచుకుంటాడు. ఆయన ఈ వాక్యాలు ఏవైతున్న యోహాను 14:12 నేను చేయు క్రియలనే మీరును చేయు. ఆమేన్. ఇది వెస్లీ కాలంలో జరగదు. ఇది లూథర్ కాలం, వెస్లీ కాలం, లేకపోతే పెంతెకోస్తు కాలం కాదు. సాయంకాల సమయంలో, సాయంకాల వర్తమానికుడు ఉన్నప్పుడు స్వయంగా మనిషి కుమారుడే దీన్ని చేయాలా, వాక్యము నెరవేర్చడానికి. మీరు గమనించండి, సమస్తము నెరవేరవలసి ఉన్నప్పుడు వాక్యము నెరవేర్చడానికి మనిషి కుమారుడు బయలుపరచబడే కాలం ఇది. చూడండి, మనం దాన్ని చూస్తున్నాం. మరి అది సత్యం. సూపర్ మెసేజ్. ఆమేనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కాబట్టి ఈరోజు మనం ఎంత ధన్యులం. మనం ఏలియా ఎవరో మనకు తెలుసు. ఆయనను రుజువు చేసింది ఎవరో కాదు, మళ్ళీ యేసుక్రీస్తు రాకడ, రెండవ రాకడ. ఈ రెండవ రాకడ గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఏలియా వచ్చాడు. విలియం మ్యారన్ బ్రెన్నమ్ ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడ జరిగినది ఈయన ఏలియాని రుజువు చేస్తా ఉన్నది. అదిగో ఈ ఏలియా ఉన్న కాలంలోనే, ఈ సాయంకాల వర్తమానికుడు ఉన్న కాలంలోనే మళ్ళీ శరీరం ఏమవుతా ఉన్నదంటే నిర్మించబడతా ఉన్నది. పిల్లల విశ్వాసము మళ్ళీ ఆది అపోస్తులైన తండ్రుల వైపు తిప్పబడతా ఉన్నది. మళ్ళీ పునాది దగ్గర నుండి కట్టబడతా ఉన్నది. మరలా శరీరం తయారవుతా ఉన్నది. వధు వృక్షం పునరుద్ధరణ మొదలైంది. ఆర్ యు క్యాచింగ్? వధు వృక్షం పునరుద్ధరణ మొదలైంది. ఎప్పుడు? సాయంకాల సమయమున. అదిగో వధు వృక్షం పునరుద్ధరణమైనది. అదిగో శరీరం నిర్మించబడింది ఏలియా ద్వారా. వింటున్నారా? సాయంకాల వర్తమానం ద్వారా అదే సమయంలో తూర్పులో ఉన్న అదే మనిషి కుమారుడు ఇప్పుడు పశ్చిమామని ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆమేన్. అండ్ దట్ ఈస్ ద మెసేజ్. ఇప్పుడు అన్యజనులైన మనకు అది ఆ వర్తమానం. ఈ రాకడను, ఈ మనిషి కుమారుని రాకడను ఎవరైతే ఈ రెండో రాకడను నిరాకరిస్తారో వారికి ఇక అవకాశం ఉండదు అన్నాడు. ఇంత దారుణం. ఈ మనిషి కుమారుని యొక్క రాకడను నమ్మని వాళ్ళందుకే బోధించారు. వాళ్ళు మనిషి కుమారుని రాకడను అస్సలు చెప్పరు. వాళ్ళ ప్రసంగాలు ఎన్నైనా వినండి మీరు యూట్యూబ్లో. ఎంటైమ్ మెసేజ్లో ఉన్న వాళ్ళది. వారిలో చాలామంది ఎంటైమ్ మెసేజ్ పాస్టర్లు అసలు దీని గురించి మాట్లాడారు. ఎందుకు? వాళ్ళు దాన్ని నమ్మరు. అసలు దే డోంట్ బిలీవ్ ఇట్. రాకడని నమ్మరు వాళ్ళు. అసలు
మనిషి కుమారుడు బయలుపరచబడ్డాడు, మనిషి కుమారుడు వచ్చాడు. ఇవన్నీ లేఖనాలు నెరవేరిపోయినాయి. సాయంకాల సమయం ఇది. ఇవన్నీ నమ్మరు వాళ్ళు. పాటలు మాత్రం పాడతారు, ఫోటోలు మాత్రం పెట్టుకుంటారు. ఎందుకు? ప్రజలను మోసం చేయడానికి. ఎందుకు? సాధ్యమైతే ఏర్పరచమన్న వారిని సైతము మోసపుచ్చడానికి. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. ప్రేమైన దేవుని పిల్లలారా, వర్తమానం ఏంటిది ఇప్పుడు? యూదులకు వర్తమానం అదిగో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, బూరలు, రాజకీయ గందరగోళాలు. ఎందుకు? వాళ్ళందరినీ వాగ్దాన దేశంలోనికి సమకూర్చడానికి. మరి అన్యజనులైన మనకు వర్తమానం ఏంటిది? ముద్రలు విప్పబడుతున్నాయి. అదిగో ఆయన రంగంపైకి వస్తున్నాడు. ఆయన మనిషి కుమారుడిగా బలిష్ఠుడైన దూతగా అదిగో వస్తా ఉన్నాడు. ఆయన రాకడ జరిగింది. ఇప్పుడు వధువుకి రాకడ జరిగింది. రెండవ రాకడ జరిగింది. ఇప్పుడు ముద్రల పుస్తకం ఇచ్చాడు. ఏలియా వెళ్ళిపోయాడు రంగంపై నుండి. మనిషి కుమారుడు రాకడనే ఈయన ఏలియాని రుజువు చేసింది. విలియం బెన్హామ్ బ్రెన్హామ్ ఈ రెండవ రాకడ ముందు పంపబడిన ఏలియాని ఆ మనిషి కుమారుడు రాకడనే రుజువు చేసినది. ఇప్పుడు ఏలియా రుజువు చేయబడి వెళ్ళిపోయాడు రంగంపై నుండి. రంగం పైన ఇప్పుడు ఎవరున్నారంటే ఈ అంత దినాలలో ఇప్పుడు భూమి పైన ఎవరున్నారంటే ఏ అంత దినాలలో? అన్యుల అంత దినాలలో యేసే భూమి పైన స్వయంగా ఉంటాడు. ఇక ఇంతకంటే క్లారిటీగా మనము ఇన్ని కొటేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. 63 నుండి 65 వరకు ప్రతి మెసేజ్లో దీని మీదనే బోధించాడు. ప్రతిదీ వివిధ కోణాలలో నుండి దాన్ని బోధించాడు. అందుకే 63 నుండి 65 వరకు చెప్పే మెసేజ్లు వీళ్ళు అసలు చదవనివ్వరు, చెప్పరు. అంత 63 ముందున్న మెసేజ్లే. 63 ముందున్న మెసేజ్లు ఏంటిది? రాకడ జరగలే, ఇంకా రాకడ వస్తుందని చెప్పాడు, రాకడ జరుగుతుందని చెప్పాడు. ముద్రలు ఇంకా తెరవబడలేదు. 7 ముద్రలు మొత్తం తెరవబడలేదు. ఇంకా 7 ముద్రలలో ఉన్న కొన్ని మర్మాలు బయలుపరచబడ్డాయి తప్ప పూర్తిగా అది తెరవబడి పూర్తిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడనేది అక్కడ పూర్తిగా రాలేదు. అక్కడ 63 ముందంతా. అందుకే వీళ్ళు తెలివిగా ఏం చేస్తారు తెలుసా? రాకడ ఆయన వస్తాడు అనే మాటను 63 ముందు నుండి చూపిస్తూ ఉంటారు. 63లో రాకడ అయిందిగా, 63 ముందు ఉన్న ప్రసంగాలలో వాటినే బోధిస్తూ ఉంటారు. 63 నుండి 60 దాకా చూస్తే ఆయన మనిషి కుమారుడు రాకడ. లూకా 17:30 ఆయన లూకా 17:30, మలాకి 4:5-6 వచనాలు, అలానే ప్రకటన 10:1-7 ఇవే చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. ఈ లేఖనాలు ఈ కాలంలో జరిగినాయి చూస్తున్నారా అని మాట్లాడుతున్నాడు ఆయన. అది ఈ కాల వర్తమానం, అది ఈ గడియ వర్తమానం. అది వధువుకి ఇవ్వబడిన వధువుకి ఇవ్వబడిన వర్తమానం. ఎందుకంటే స్వయంగా యేసే అన్యుల కాల అంతమందు భూమిపైన ఉంటాడు. స్వయంగా యేసే అన్యుల కాల అంతమందు భూమిపైన ఉంటాడు. నేనంటలేని ప్రవక్త అంటున్నాడు. అదే ఈ వర్తమానం. ఆయనే మన కోసం వచ్చాడు. ఇప్పుడు ఆయనే మన కోసం శిరస్సుగా వచ్చాడు. అదిగో మన శనివారం చెప్పిన కదా, అతుకుంటున్నాడు ఆయన ఒక్కొక్కరిని. ఎందుకంటే అన్ని జనులతో ఆయన వివరించేటప్పుడు గుంపుగానో సంఘముగానో వివరించాడు ఆయన. అన్ని జనులతో ఆయన వివరించేటప్పుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతముగా, ఒక్కొక్కరితో వ్యక్తిగతముగా ఆయన వివరిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు అదే చేస్తున్నాడు 63 సంవత్సరాల నుండి. 1963, 2026, 63 సంవత్సరాలు అదే చేస్తున్నాడు ఆయన. వధువులోని సభ్యులు ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరెవరు రాయబడ్డారో, ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయో వాళ్ళందరితో ఆయన వ్యక్తిగతముగా ఆయన సంధిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుని రాకడ వాళ్ళకు బయలుపరుచుకుంటా ఉన్నాడు, వాళ్ళకు శిరస్సుగా అతుకుంటా ఉన్నాడు. వారు ఆయన ఒకటవుతా ఉన్నారు. ఆ వ్యక్తి మరియు క్రీస్తు శిరస్సు ఒకటవుతా ఉన్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఈరోజు అందులో నువ్వు ఉన్నావా? ఆ శిరస్సుతో నువ్వు అతుకుంటున్నావా? నీకు దేవుడు వ్యక్తిగతంగా వివరిస్తున్నాడా? ఇది వ్యక్తిగతంగా నీకు బయలుపరుస్తున్నాడా? ఏమోనండి మా పాస్టర్ నమ్ముతాను కాబట్టి నేను నమ్ముతానా? ఏమోనండి మా సంఘములో ఉన్న వాళ్ళు నమ్ముతాను కాబట్టి నేను నమ్ముతానా? ఏమోనండి అదిగో ఆ సీనియర్ పాస్టర్ నమ్ముతాను కాబట్టి నేను నమ్ముతానా? అదిగో ఆ సీనియర్ పాస్టర్ కంటే ఎక్కువ తెలుసా మా బ్రదర్కి?
వీళ్ళ విశ్వాసము సరైన పునాది పైన లేదు. సీనియర్ పాస్టర్ల పైన లేకపోతే సంఘముల పైన వీళ్ళ విశ్వాసం ఉంది, వాక్యం పైన లేదు. ప్రవక్త వచ్చో వాక్యాన్ని నమ్మండి అని ఆయన అరిసిండు. వీళ్ళేమడుతున్నారు? సీనియర్ పాస్టర్ నమ్మండి. సీనియర్ పాస్టర్ తెలియదు కూడా మార్ బ్రదర్కి ఏం తెలుస్తుంది. మొన్న ఒక వీడియో చూశాను. వచ్చిన ఒక ఫారినరు, ఆయన విదేశాల నుండి వచ్చాడు, ఆఫ్రికా ఖండం నుండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ సన్సెట్ పర్వతం పైకి 7 దూతల రూపంలో క్రీస్తు రాకడ జరిగింది. క్రీస్తు కిందికి దిగి వచ్చాడు, రాకడ జరిగిందంటే, ఈయన తెలుగులో ఏం చెప్తున్నాడో తెలుసు, ఇంగ్లీష్లో అని చెప్తుంటే మీకు చూపిస్తాను. మీకు కావాలంటే వ్యక్తిగతంగా పంపుతా. ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? రాకడని చెప్తలేడు. అక్కడ 7 దూతల సమూహం ఉన్నది అని అంటున్నాడే తప్ప రాకడ అయిందని మాత్రం అంటలేడు. ఎంత మోసం అది! ఇంగ్లీష్లో చెప్పిన ఆయన తెలుగులో తర్జుమా చేసేటోడు ఏమని చేస్తున్నాడంటే ఆయన రాకడ అని చెప్తున్నాడు. ఆయన అక్కడ సన్సెట్ పర్వతం పైకి 7 దూతల సమూహము వచ్చింది, అక్కడ రాకడ జరిగింది. అక్కడ ఇట్స్ అ కమింగ్ ఆఫ్ ద 7 ఏంజల్స్ అని ఆయన అంటే, అదిగో సన్సెట్ పర్వతం పైన 7 దూతలు ఉన్నారు. ఏంటి బ్రదర్ వీళ్ళు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు ప్రయత్నం చేసే ఆత్మలు ఇవి. కానీ వధువు మోసపోయేది వధువు కాదు, మోసపోయేదంతా వెధవలు మోసపోతారు, వధువు మోసపోదు. మోసపోవడం అసాధ్యం అన్నాడు ప్రవక్త. ఆదాము వధువు మోసపోయింది, అలా ఉన్న యెహోవా వధువు పాత నిబంధనలో మోసపోయింది. అలానే పెంతెకోస్తు పండుగ రోజున ఏర్పరచబడిన ఆ వధువు కూడా క్రీస్తు 320 సంవత్సరమున నైసియా సభ దగ్గర మోసపోయింది. కానీ ఇప్పుడు వస్తున్న 7వ సంకాల వధువు ఎందుకు మోసపోదో తెలుసా? ఈ సాయంకాల సమయంలో ఇక్కడ పునాది దగ్గర నుండి మొదలుపెట్టి, ఈ సాయంకాల వెలుగులో పునాది దగ్గర నుండి మొదలుపెట్టి పూర్తి శరీరం అంతా కట్టబడి శిరస్సుగా తూర్పున ఉన్న ఆ శిరస్సే ఇదిగో ఇక్కడ పశ్చిమమున దిగి వస్తాడు ఆయన. ఇక మోసపోయే అవకాశం ఏముందిగా? ఈ వధువుని మోసం చేయడం ఎవడి వల్ల అవుతుందిగా? దీన్ని నమ్ముతున్నవారు, దీన్ని పొందుకుంటున్నవారు, ఈ రాకడ నమ్ముతున్నవారు, ఈ రాకడను పొందుకుంటున్నవారు, ఈ సాయంకాల వెలుగును నమ్ముతున్నవారు, ఈ సాయంకాల వర్తమానాన్ని నమ్ముతున్నవారు ఎలా మోసపోతారండి? మోసపోరు. మోసపోయేవారు తెలుసా? దీన్ని నమ్మని వాళ్ళందరూ మోసపోతారు. అందుకే తర్జుమాలు కూడా తప్పు చేస్తూ ఉంటారు. తప్పుడు తర్జుమాలు, మోసపు తర్జుమాలు. ఇంకొక ఆయన అంటాడు, ఈయన సన్సెట్ పర్వతం పైన రాకడ జరిగింది ఏం చెప్తే తర్జుమాలో ఈయన అంటాడు, ఆయన అనుకుంటాడు. అట్లా తర్జుమాలో ఆయన అనుకుంటాడు, ఇంగ్లీష్లో చెప్పేట ఆయన అనుకుంటాడు. ఏందా తర్జుమాలు? అలాంటప్పుడు ఎందుకు తర్జుమా చేస్తున్నావు? నమ్మనప్పుడు ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి? ఎవరిని? మోసగాళ్ళు వీళ్ళంతా. మత్తయి 24 నెరవేరిపోతాను వీళ్ళ లోపట, నెరవేర్పు జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాక్యము నేను ఇంత ఖచ్చితంగా కఠినంగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదే వాక్యం, ఇంకా వేరే లేదుగా. సాయంకాల వెలుగు ఇదే. వాళ్ళ సాయంకాల వెలుగు అంటే ఏంటిదో తెలియదు వాళ్ళకి. సాయంకాల వెలుగు ఏంటో తెలియదు. ఎందుకంటే సాయంకాల వెలుగు కంటే ముందు ఉదయకాల వెలుగు ఉండాలి. ఉదయకాల వెలుగే మొదటి రాకడ, ఆది అపోస్తల బోధ. సాయంకాల వెలుగే 2వ రాకడ. వెలుగెవరు? యేసుక్రీస్తే కదా. నేనే లోకమునకు వెలుగై ఉన్నా. కాదా? నేనే లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడా లేదా ఆయన? మరి సాయంకాల వెలుగెవరు? ఆయనే. ఉదయకాల వెలుగే సాయంకాల వెలుగు. తూర్పున ఉన్న అదే మనిషి కుమారుడు, అదే శిరస్సు ఇప్పుడు పశ్చిమమున ఉన్నాడు ఆయన. అక్కడ ఏలియా యోహాను పరిచయం చేశాడు, ఇక్కడ ఏలియా విలియం బ్రెన్హామ్ పరిచయం చేశాడు. అక్కడ ఏలియా యోహానని ఆయన వచ్చినప్పుడు రుజువు చేశాడు, ఇక్కడ ధృవీకరించాడు. ఇక్కడ మళ్ళీ ఏలియా విలియం బ్రెన్హామ్ అని అదిగో మళ్ళీ ఆయన వచ్చినప్పుడు ధృవీకరిస్తున్నాడు. అది ఈ కాల వర్తమానం, సాయంకాల వెలుగు.
ఎవరో కాదు, యేసుక్రీస్తే మనిషి కుమారుడే. అందుకే ప్రాఫెట్ అంటున్నాడు, మోషే కాలంలో ఉన్న అదే క్రీస్తు, పౌలు గారు చెబుతున్న అదే క్రీస్తు. ఎందుకంటే మోషే ఎక్కడ చూశాడు? పొదలో క్రీస్తుని కలుసుకున్నాడు. అగ్నిస్తంభం, పొద, అగ్నిస్తంభం. అలానే పౌలు ఎక్కడ కలుసుకున్నాడు? దమస్కా మార్గంలో అగ్నిస్తంభం. ఇప్పుడు అదే అగ్నిస్తంభం ఇప్పుడు ఉన్నదా? ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా అని అందుకే హెబ్రీ 13:8 రుజువు చేస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మనం చాలా ధన్యులమై ఉన్నాం ఈ రాత్రి పరిచయలో ఉన్నందుకు. అరే నన్ను పిచ్చోడు అనుకొని, నన్ను వెర్రోడు అనుకొని, నన్ను ఏ మాటలతో ఎన్ని తిట్టినా నాకు బాధ లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను పొందుకున్న వర్తమానం ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పొందుకున్న వర్తమానం మనిషి కుమారుని వర్తమానం. నేను పొందుకున్న వర్తమానం రాకడ వర్తమానం. ఆ రాకడ విలియం బ్రెన్హామ్ని ఏలియాగా కూడా రుజువు చేసింది. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ ఏలియా నేను ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలను. ఎలా అంటే ఆ రాకడను రుజువు చేసింది. ఈ అంత్య దినములలో ఇదిగో ఈ యొక్క అన్యుల కాలమంతమందు యేసే ఇప్పుడు భూమిపైన ఉన్నాడు. మనిషి కుమారుడే ఇప్పుడు భూమిపైన ఉన్నాడు. వధువులో ఇప్పుడు ఆయన ఏకమవుతా ఉన్నాడు. నాలో ఏకమవుతా ఉన్నాడు, నీలో ఏకమవుతా ఉన్నాడు. తనను తాను మనలో కుమరించుకుంటున్నాడు ఆయన. పోగొట్టుకోకండి ఈ వర్తమానాన్ని. నువ్వు ఏర్పాట్లో ఉంటే ఇవి గ్రహిస్తావు. దీన్ని తృణీకరించావో ఈ రాకడ వర్తమానాన్ని, మనిషి కుమారుని వర్తమానాన్ని, రాకడ వర్తమానాన్ని, నీకు ఇక అవకాశం లేదన్నాడు ప్రవక్త. ఇక అవకాశం లేదు, నీకు ఉండదిగా, అవకాశం ఉండదిగా, నీ పని అయిపోయినట్టే. అందుకే తొందరపడి మాట జారొద్దు. ఎవరు కూడా ప్రకటన 10 గురించి తొందరపడి మాట జారొద్దు. అది రెండవ రాకడ కాదని బోధించొద్దు. అది రెండవ రాకడ కాదు, అదంతా తప్పుడు బోధ, దయ్యం బోధ అని అనొద్దు. నీకు అవకాశం ఉండదు సోదరుడైగా. నువ్వు ఆ మాట అనవంటిగా పాప క్షమాపణ పోగొట్టుకుంటున్నావు. ఎందుకంటే యేసన్నాడు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగమందమైనను రాబోయే యుగమందైనను వారికి పాప క్షమాపణ లేదు. ఈ మనిషి కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? ఈ చివరి కాలంలో వచ్చినది గొప్ప పరిశుద్ధాత్మ. దేవుని 7 ఆత్మలు, 7 దూతలు, దేవుని 7 ఆత్మలు, అదే పరిశుద్ధాత్మగా వచ్చాడు ఆయన. ఈరోజు ఆయనను పొందుకో, ఆయనను పొందుకో, ఆయనను పొందుకో, ఆయనను పొందుకో. పూర్తిగా దేవుడికి సమర్పించుకో. థ్యాంక్ యూ లార్డ్. పూర్తిగా లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణానికి వందనాలు. నిజంగా ఈ రాత్రి దేవా నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రాకడ వలననే మేము జన్మించబడ్డాం. ఈ రెండవ రాకడ వలననే మాకు కొత్త జన్మ జరిగింది. మేము నూతన వ్యక్తులుగా మారినాం ప్రభువా. ఈ రెండవ రాకడ జరగడం వలననే, మనిషి కుమారుడి రాకడ జరగడం వలననే ఇదిగో ప్రభువా మేము కొత్త జన్మ పొందుకోగలుగుతున్నాం. కృప చూపించు మా పైన, దయ చూపించు మా పైన. నీ పిల్లలమైన మేము, నీ వధువైన మేము ఈ సాయంకాల సమయంలో శరీరము కట్టబడుతున్నది, అదేవిధంగా శిరస్సు కూడా. తూర్పులో ఉన్న అదే శిరస్సు, అదే మనిషి కుమారుడు ఇప్పుడు పశ్చిమమున కూడా ఉన్నాడని, వచ్చాడని చెప్తున్నాడు ప్రవక్త. దేవా సహాయం చేయి, కృప చూపించి ఆ శిరస్సును ఇంకెవరెవరు పొందుకోలేదు వాళ్ళు పొందుకుందురు కాక. ఎవరెవరు ఈ సాయంకాల వెలుగును అంగీకరించలేదో, సాయంకాల వెలుగు ఎవరో ఏదో కాదు, లూకా 17:30 ఉన్నది. దాన్ని తీసుకొచ్చింది సాయంకాల వర్తమానికుడు మలాకి 4:5-6 వచనాలలో ఉన్నాడు. ఏలియా ఉన్నాడు ఆయన. ఏలియా మలాకి 4లో ఉన్నాడు. అదిగో ప్రకటన 1:10 నుండి 7 వచ్చిన, ప్రకటన 10:1 నుండి 6 వచనాలలో సాయంకాల వెలుగుగా ఆయన వచ్చాడు. మనిషి కుమారుడుగా ఆయన వచ్చాడు. ఈ మనిషి కుమారుడిగా సాయంకాల వెలుగును మేము అంగీకరిస్తున్నామయ్యా. ఈ రాకడ వర్తమానం మేము అంగీకరిస్తున్నామయ్యా. తూర్పున ఉన్న అదే మనిషి కుమారుడు ఇప్పుడు పశ్చిమమున కూడా ఉన్నాడని నమ్ముతున్నామయ్యా. అందుకే సన్సెట్ పర్వతంపైకి నువ్వు దిగొచ్చావని నమ్ముతున్నాం. ఇప్పుడు ప్రభువా ఈ అన్యుల కాల అంతమున నువ్వు మరలా ఇప్పుడు ఈ భూమిపైన ఉన్నావని నమ్ముతున్నాం మేము. ఈ అన్యుల కాల అంతములో మరలా ఇప్పుడు నువ్వు భూమిపైన ఉన్నావు ప్రభువా. సహాయం చేయి తండ్రి.
వచ్చిన నీ పిల్లలందరూ దీన్ని నమ్మే భాగ్యము దాయిచ్చాయి, దీన్ని పొందుకునే భాగ్యము దాయిచ్చాయి, అంగీకరించే భాగ్యము దాయిచ్చాయి. ఖచ్చితంగా శిరస్సును వాళ్ళని అతుకో ప్రభువా, ఖచ్చితంగా వాళ్ళను నువ్వు కుమ్మరించుకో దేవా. శిరస్సుగా అతుకోవడం అంటే నిన్ను వాళ్ళ కుమ్మరించుకోవడం అయి ఉన్నది. ఈ గొర్రెపిల్ల వివాహములో ప్రభువా నిన్ను నువ్వు మాలో కుమ్మరించుకుంటున్నావు, నీ వధువుగా ఉన్న మాలో కుమ్మరించుకుంటున్నావు. నువ్వు కుమ్మరించుకో యేసయ్యా. నీ పిల్లలందరిని దీవించు. నువ్వే మాకు దీవెన, భర్తే భార్యకు దీవెన, భర్త కంటే ఎక్కువ ఏమీ లేదు భార్యకు. అలా నువ్వే మా దీవెన అయి ఉన్నావు యేసయ్యా. నువ్వే మాకు ఇచ్చేసుకున్నావు. భర్తే భార్యకు తనను తాను ఇచ్చేసుకున్నట్టుగా ఇదిగో నువ్వు మా భర్తవై ఉన్న నీవు, శిరస్సు అయిన నీవు మాకు ఇచ్చేసుకున్నావయ్యా. నిన్ను నువ్వు మాకు ఇచ్చేసుకున్నావు. మాలో నీ జీవమంతా కుమ్మరిస్తున్నావు, మాలో నీ ఆత్మంతా కుమ్మరిస్తున్నావు, మాలో నీ గుణలక్షణాలన్నీ కుమ్మరిస్తున్నావు, మాలో నీ స్వభావం అంతా కుమ్మరిస్తున్నావు, మాలో నువ్వు ఏకమవుతున్నావు. ఈ రోజున ఈ గొర్రెపిల్ల వివాహములు ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ రాత్రి ఇంకా వ్యక్తిగతంగా ఎవరెవరు దాన్ని పొందుకోలేదో, ఓ దేవా నేను ప్రార్థిస్తున్నాను, నేను బతిమాలుతున్నానయ్యా, అందరూ పొందుకునే భాగ్యమంతా ఇచ్చాయి. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పొందుకునే భాగ్యమంతా ఇచ్చాయి. నేను అందరము ప్రభువా ఇక్కడ పొందుకోవాలి ప్రభువా. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పొందుకుందరు కాక అలాంటి కృపను దయచేయమని, మరి ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన మన మధ్యలో పాస్టర్ నేమ్యపాల్ గారు ఉన్నారు. ఆయన చివరి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మరి చివరి ప్రార్థన చేసుకుందామండి. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి వర్తమానం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. దైవ సేవకుల్లో ఉండి పరిశుద్ధుడైన ఆయన తండ్రి, కృప కలిగిన వాడ, సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రములు మా రాజా. నిజముగా తండ్రి, ఈరోజు వర్తమానములో ఉన్న ఆ జీవమును, ఆ ప్రత్యక్షతను ఈ రాత్రికాలం మీరు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. థాంక్యూ లార్డ్. నాయన మా హృదయాలను తండ్రి, మా మనస్సులను తండ్రి మీరు తెరిచినందుకు వందనాలు. మరి నిజముగా ప్రభువా, ఇంత స్పష్టమైనటువంటి లేఖనాన్ని ప్రభువా, ఇంత స్పష్టమైనటువంటి వర్తమానాన్ని ప్రభువా మా ప్రవక్త అద్భుతముగా నాయన మాకు అందించి ఉన్నాడు. ఈ రోజు నాయన తండ్రి, ఇదిగో ప్రభువా మాకు నాయన ఆ కాటుకు పెట్టబడి ఉన్నది కాబట్టి అది మాకు క్లియర్గా అర్థమవుతుంది నాయన. మరి నిజముగా ఈరోజు ఆ రెండవ రాకడ ప్రత్యక్షముగా ప్రభా ఇక్కడ మేము చూసి ఉన్నందుకు వందనాలు. మరి నాయన మేము సాక్షులుగా ఉన్నందుకు వందనములు. ఈ చివరి కాలంలో మమ్మల్ని సాక్షులుగా నువ్వు నిలబెట్టుకున్నందుకు వందనాలు. నిజంగా ప్రభువా, మరి ఇదిగో స్టీఫెన్ నాయన, సహోదరు స్టీఫెన్ గారు నాయన కుటుంబాన్ని మరొకసారి ప్రభువా మీరు నాయన మీ గొర్రెపిల్ల రక్తపు తీసుకొస్తున్నాం, వారిని దీవించండి. ఇదిగో ప్రభువా కుటుంబాన్ని దీవించండి నాయన. మరి ముఖ్యంగా ఇదిగో అబిగేలును కూడా ప్రభువా మీరు దీవించండి నాయన. మరి నిజంగా ఇదిగో ఈ పుట్టినరోజు ప్రభువా ఈ యొక్క సందర్భంలో అద్భుతమైనటువంటి కానుకగా అద్భుతమైన వర్తమానమును మాకు ఇచ్చావు నాయన. తండ్రి ఇదిగో నీ వర్తమానమే మాకు దీవెన, ఆశీర్వాదము అయ్యా, సమస్తము దానిలోనే ఉన్నది. ఓ ఎన్ని బహుమతులు ఇచ్చినా అవి సరిపోవు నాయన. ఇదే నాయన మాకు నిజమైన బహుమానమైనది, నిజమైన సంతోషమైన, నిజమైన ఆనందమైనది. ఇదే నాయన తండ్రి మమ్మల్ని నడిపించే మార్గం. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా, అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం నీ కూడిక ద్వారా ప్రభువా మేమంతా దీవించబడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. అలాగే ప్రభువా ఇదిగో నీ సేవకులను మా మధ్య నిలబెట్టి బలముగా నువ్వు వాడుకున్నందుకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి ఇంకా నువ్వు నాయన మా రాష్ట్రాల్లో నాయన నీ బలమైన శక్తితో, ఆత్మతో, మంచి ఆరోగ్యములతో ఇంకా నువ్వు వాడుకోండి నాయన. ఇంకా నువ్వు ప్రభువా నీ నాయన నీ సేవకుడికి ఇచ్చిన వరము చొప్పున ఇంకా అనేక ప్రత్యక్షతలు ప్రభువా మేము వినాలని ఆశపడుతున్నాం నాయన. ఎందుకంటే ఒక మనుష్యుడు కావాలి ప్రభువా, మరి తప్పక తండ్రి ఆ గొప్ప వర్తమానాలు మాకు ఇంకా కావాలని మేము అడుగుతున్నాం నాయన. ఇంకా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఓ మరొకసారి వచ్చిన నాయన బిడ్డలందరినీ దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాం, ఆశీర్వదించబడ్డారని, ఆనందించబడ్డారని మేము నమ్ముతున్నాం. ఓ ఆ గంతులు ప్రభువా
మాకు కనబడుతుంది నాయన. Yes. ఆ సంతోషం ఆ హృదయాలకు కనబడుతుంది ప్రభువా. Yes, Lord. ఓ అందును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మరొకసారి నాయన వచ్చినటువంటి నాయన అయ్యా నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా, దైవజనులను నాయన దీవించండి. ఈ కూడిక ద్వారా నాయన నువ్వు మహిమ పొందుకున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మమ్మల్ని అందరినీ దీవించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఏదో సార్ చప్పలు కొట్టి ప్రభుని